బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనంత కరుణామయుడు అపార శుభాలశీలుడు అల్లాహ్ పేరుతో ఈ ప్రారంభిస్తున్నాము. అనేక మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి జీవించే పవిత్ర భూమి. ఈ నేలపై హిందూ, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించుచున్నాము. మన గొప్ప సాంప్రదాయం. హిందూ ముస్లిం భాయిచారా అంటే కేవలం రెండు మతాల మధ్య స్నేహం మాత్రమే కాదు, పరస్పర గౌరవము, ప్రేమ, సహనము మరియు మానవత్వానికి ప్రతీక. ఒకరి పండుగల్లో మరొకరు ఆనందంగా పాల్గొనడము, కష్ట సమయాల్లో తోడుగా నిలబడడము, పరస్పరం సహాయం చేసుకోవడము నిజమైన భారతీయ సంస్కృతి. మసీదులో వినిపించే అజానులు మనిషిని మంచి మార్గంలో నడపడానికే. అన్ని మతాలు ప్రేమ, శాంతి, సేవ అనే గొప్ప సందేశాన్ని బోధిస్తాయి. మనము మతము పేరుతో దూరం కాకుండా మనసులు కలుపుకోవాలి. సమాజంలో ఐక్యత ఉంటే దేశం బలపడుతుంది. ద్వేషం మనసుల బలహీనతలను చేస్తుంది. అలాగే ప్రేమ మనసులను బలవంతులుగా చేస్తుంది. అందుకే ప్రతి భారతీయుడు మతం వేరు అయినా మనము అందరము భారత మాత సంతానం అనే భావనతో ముందుకు సాగాలి. హిందూ ముస్లిం ఐక్యత మన దేశానికి అలంకారం. పరస్పర గౌరవం మరియు సోదర భావం ద్వారా మనము శాంతిమయమైన సుభక్షమైన సమాజాన్ని నిర్మించగలము. మానవత్వమే ఇస్లాం మతము, ప్రేమే నిజమైన భాష. నేను దీని తర్వాత సమీభాయ్ గారి కుమారుడు మాస్ గారిని స్టేజ్ పైకి రమ్మని కోరుతున్నాను. सबकई जनाब सदर अहमद गारनी अमानत हवाले कराను. అలాగే వికారాబాద్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు శ్రీ నజీర్ గారు అలాగే ఈ సభను ముఖ్యంగా
కొద్దిసేపట్లో ఇక్కడ వస్తున్నారు. నేను గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మా హిందూ సోదరులకు సోదరిమణులకు అందరికీ ఈ సభ ప్రాంగణంలో రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇన్ని సభలు ఎన్ని జరిగినా ఈ సభ ముఖ్యంగా మా గ్రామ సోదరులకు అందరి కొరకే ఏర్పాటు చేయడం జరిగినది. నేను జనాబ్ అబ్దుల్ రహమాన్ ముస్తాఫ్ గారికి, గుంటూరు అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ రహమాన్ గారికి స్టేజ్పై రావాలని, అలాగే జనాబ్ అబ్దుల్ మహబూద్ గారు, మన అల్మీజాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అడ్వైజర్ గారు అబ్దుల్ మహబూద్ గారు ముఖ్య అతిథులు ఇక్కడ రావాలని కోరుతున్నాను. అలాగే మన రుణాకృతి గారు కొద్దిసేపట్లో ఇక్కడ వచ్చేస్తున్నారు. అందరూ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి రావాలని మరీ కోరుతున్నాను. గ్రామ పెద్దలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. జనాబ్ అబ్దుల్ రషీద్ గారు బెంగళూరు నుంచి వచ్చారు, అబ్దుల్ గనీ గారు, వారిని కూడా స్టేజ్ పై రావాలని, అలాగే శ్రీ కాడ వెంకటరెడ్డి గారు, శ్రీ చేరి రాజేష్ రెడ్డి గారు, శ్రీమతి ఇష్టిబాయి రాథోడ్ గారు, గౌరవ సర్పంచ్లు మరియు గౌరవం పెద్దలు, గ్రామ పెద్దలు శ్రీ నరసింహారెడ్డి గారు, శ్రీ సిసి వెంకటయ్య గౌడ్ గారు, శ్రీ చాంద్ పాషా గారు, మరియు సీతారాం నాయక్ గారు, గౌరవం గ్రామ మైనారిటీ సభ్యులు మొహమ్మద్ ఫయ్యాద్ అలీ గారు, మొహమ్మద్ సాజిద్ బాషా గారు, మరి ఖాజా హస్నుద్దీన్ గారిని కూడా నేను స్టేజ్ పై రావాలని కోరుతున్నాను. అలాగే మరోసారి గ్రామ సోదరులందరికీ ఈ స్టేజ్ ప్రోగ్రాంలో రావాలని, ఈ సభ ముఖ్యంగా మనము మా హిందూ సోదరుల గురించి, వాళ్ళకు ఇస్లాం గురించి తెలియజేయాలని ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేసినాము. దీనిలో చాలామంది మాకు సహకరించారు. ఈ సభను ప్రోత్సహించడానికి అందరినీ మేము ధన్యవాదాలు కోరుతున్నాము. అలాగే ఇప్పుడు జనాబ్ అబ్దుల్ మహబూద్ భాయ్ గారు ఇప్పుడు మీకు తెలుగులో ప్రసంగిస్తున్నారు. జనాబ్ అబ్దుల్ మహబూద్ గారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వ బిహి నస్తഈన్ వ సల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా والأنصاب والأزلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون. إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاة فهل أنتم منتهون. అపార కృపాశీలుడు, ఇహ పరలోకాల యజమాని, పాలకుడు, పోషకుడు, ఉత్తమ ఆహార ప్రదాత, జీవమరణాలకు కారకుడు, నిత్యుడు, అనంతుడు, అఘోచరుడైన అల్లాహ్ నామంతో ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ ముందు నుంచి ఉన్నవాడు, చిట్ట చివరి వరకు ఉండేవాడు. ఈ క్రమంలో సృష్టించబడిన ప్రతి జీవకోటి, దైవదూతలు, చిన్నాదులు, మానవులు, జలచరాలు, క్రిమికీటకులు, ప్రతి జీవకోటి గురించి అన్నారు. కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ విశ్వంపై సృష్టించబడింది ప్రతీది కూడా సర్వనాశనమయ్యేది. మరియు సృష్టించబడిన ప్రతీది కూడా సర్వనాశనం అయిపోతే మిగిలేదెవరు అన్నారు. వయబకా
నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కరుణమూర్తి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహపర లోకాలలో సాఫల్యం చెందిన సహాబాలు అనుయాయులందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఈరోజు సభలో స్టేజ్ పై ఉన్న పెద్దలు, సభాధ్యక్ష, గురువులు మరియు ఊరు ప్రజలందరికీ కూడా ఇస్లామీయ పద్ధతిలో నేను ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుంచి మీ జీవితాల్లో సుఖాలు, శుభాలు, శాంతి వర్షించుగాక. దీని అర్థం అంటే మీరు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. అస్సలాము అలైకుం అంటే ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి అని దీని అర్థము. అందుకే ఒక ముస్లిం ఇంకో ముస్లింని కలిసినప్పుడు కూడా ఎన్నిసార్లు కలిసినా అస్సలాము అలైకుం అని దీవిస్తారు. ప్రార్థనా పలుకులు ఇవి. అస్సలాము అలైకుం అంటే మీపై సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుంచి శాంతి శుభాలు వర్షించుగాక అని దీని అర్థము. ఇందులో ఒక పదము అస్సలాం అయింది అంటే శాంతి. శాంతితో కూడినమైన పదాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు నిరంతరంగా. ఇది ఖురాన్లో అల్లాహ్ ఇచ్చిన ఆదేశము. ఎప్పుడు మీరు ఒకరిని కలిసినా, పరిచయమైనా మీరు ఏ విధంగా మాటలు ప్రారంభించాలి అంటే అస్సలాం కబ్లల్ కలాం అన్నారు. మాట్లాడక ముందు ఎదుటి వ్యక్తిని మీరు దీవించండి, ప్రార్థించండి, అతని హక్కులో మీరు ప్రార్థన చేయండి, మీరు చల్లగా ఉండాలని. ఇదే పద్ధతిలో నేను మీ అందరిపై దువా ప్రార్థన చేశాను, అస్సలాము అలైకుం అని. సోదరులారా, సోదరిమణులారా, ఈ సలాం, శాంతి అనే పదాలు ఏదైతే ఉందో ఈ పదం నుంచే అల్ ముస్లిం అంటే సృష్టికర్తను సమర్పించుకున్నవారు. ముస్లిం అంటే ప్రత్యేకంగా ఒక జాతి అండి ఫలానా కాదు, సృష్టికర్త మాట వినేవాడిని అరబీ భాషలో అల్ ముస్లిం అంటారు. సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఈ భూమండలంపై ఉన్న ప్రతీది కూడా నిర్ధారించబడిన ఏదైతే నియమాలు ఉన్నాయో, నిర్ధారించబడిన వాళ్ళకు అప్పగించబడిన ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవి తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఇలా దైవం నిర్ధారించిన ప్రతీది కూడా ఆచరించే వాటిని అల్ ముస్లిం అంటారు. అసలు ఈ పదం ఏదైతే ఉందో అరబ్ వాళ్ళు ఒంటెను ఉపయోగించేవారు. ఒంటె తమ యజమాని మాటలు వింటూ ఉంటుంది. ఆ తాడు పట్టుకుంటే ఆగిపోవటం, లేకపోతే ముందుకెళ్ళటము, ఎటు కూర్చోమన్నా అక్కడ కూర్చోవటము, ఇలా యజమాని మాట వినే ఈ ఒంటెను అసలు డిక్షనరీ ప్రకారంగా, నిఘంటు ప్రకారంగా అల్ ముస్లిం అంటారు. మరియు అరబీ భాషలో ఉన్న ఈ పదాన్ని విశ్వాసులకు ఎవరైతే సృష్టికర్త మాట విని ఆయన ఏ విధంగా అయితే నియమ నిబంధనలను అవలంబింపజేశారో, సృష్టికర్త దైవం యొక్క మాట వినే వారిని అరబీ భాషలో ముస్లిం అంటారు. మరియు ఇదే విధంగా ఖురాన్ గ్రంథం నుంచి ఒక వాక్యం నేను మీ ముందు పఠించాను. దీంట్లో అల్లాహ్ తబారక తఆలా దైవము సమాజం ఏ విధంగా బాగుపడాలి, సమాజంలో నుంచి రుగ్మతులు ఏ విధంగా దూరం చేయాలి, శాంతి, సుఖము, ప్రశాంతత సమాజంలో, ఇంట్లో, దేశంలో, రాష్ట్రంలో ఏ విధంగా స్థాపించాలి, ఈ శాంతిని భంగపరిచే విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా దూరం చేయాలి అన్న విషయాలు ఖురాన్లో ఇప్పుడు నేను ఈ ముందే చదివాను. సాధారణంగా ఖురాన్ అంటే సాయిబులు ఏదో చదువుకుంటున్నారు మసీద్లో, ఖురాన్ అంటే ముస్లింల గ్రంథము, మసీద్లో రోజు చదువుతారండి అని అనుకుంటారు. కానీ ఖురాన్ అంటే అత్యధికంగా పఠించబడే గ్రంథము ఎవరి కొరకు అండి అంటే యా అయ్యుహన్ నాస్, అల్లాహ్ అంటున్నారు హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఖుర్ఆన్. అరబీ భాషలో నాస్, నాస్ అంటే ప్రజలు, ప్రజల కొరకు నేను ఈ గ్రంథాన్ని అవతరింపజేశాను అన్నారు. లఖద్ జాఅకుం మిర్ రబ్బికుం జిక్రున్ ఫీహి జిక్రుకుం అన్నారు అల్లాహ్ తబారక తఆలా. మీ వద్దకు దైవం తరపు నుంచి గ్రంథం వచ్చింది, ఇందులో ప్రత్యేక ఒక జాతి గురించి, ఒక వర్గం గురించి చెప్పరా, పూర్తి మానవాళి కొరకు దీనిలో నేను నియమ నిబంధనలు అవతరింపజేశాను అని చెప్తున్నారు. మరియు నేను జనాలు సిసి వెంకటరాయ గారిని మరి శ్యామ్ పాషా గారిని స్టేజ్ పై రావాలని ఆహ్వానిస్తున్నాను.
సోదరుల సోదరిమణుల, ఒక సమాజం శాంతియుతంగా ఉండాలి అంటే దానికి గల కారణాలు ఏమిటి? ఏ ఏ విషయాలను అవలంబిస్తే, ఆచరణలోకి ఇంప్లిమెంట్లోకి తీసుకువస్తే సమాజం బాగుపడుతుంది? సమాజం అంటే ఎవరండి? ప్రత్యేకంగా ఫలానా వర్గము ఫలానా వర్గము ఫలానా వర్గం కాదు. నేను, మీరు, మీరు, మీరు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక పిల్ల భాగమే. మనం బాగుండాలా, మీరు బాగుండాలా, అందరూ కలిస్తేనే ఒక సమాజము. మనం అందరం కూడా శాంతియుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే అదే సమాజం అభివృద్ధి అని. అభివృద్ధి అంటే ఏఐ ఈ రోజుల్లో ఎంతగా అభివృద్ధి చెందిందండి ఈ సమాజము అంటే, ప్రపంచము ఏఐ అనేది వచ్చేసింది. దీని విధంగా మనం చూస్తున్నాం ఏ విధంగా డెవలప్ అయింది అనేది ప్రపంచము. ప్రతి చోట అభివృద్ధిలో ఉన్నాము, కానీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ప్రతి చోట అశాంతత, శాంతి లేదు, సమాజంలో సుఖం లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు. ఎంత సంపాదించినా కూడా వ్యక్తికి మనశ్శాంతి లేదు, సమాజంలో శాంతి లేదు. ఏమండి, మనం బాగుండాలంటే సమాజము చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, శాంతియుతమైన వాతావరణాన్ని తీసుకురావాలి. నేను ఇంట్లో బాగున్నానులే అంటే సమాజంలో మార్పు రాదు, సంస్కరణ కూడా రాదు. అందుకు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్లో దైవము నియమ నిబంధనలు ఏదైతే విధించారో అవి పూర్తి సమాజానికి, యావత్ ప్రయోజనం వరకు వచ్చే ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఆ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవి ఒక మాన్యువల్. ప్రతి వస్తువు మనం కొన్న తర్వాత దానికి మాన్యువల్ ఇంప్లిమెంట్లు తీసుకురావడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఈ విశ్వంలో శాంతి, న్యాయము, ధర్మము ఏ విధంగా ఉండాలనేది ప్రజల కొరకు ఒక గ్రంథాన్ని ఇచ్చారు. దాన్నే ఖురాన్ గ్రంథం అంటారు. సోదరులారా, ఈ ఖురాన్ బోధించిన విషయాల్లో ప్రత్యేకత ఏమిటండి అంటే, ప్రత్యేకించి సమాజంలో, ఇంట్లో, ఇల్లు అంటే సమాజంలో ఒక భాగం. ఇంటి నుంచి మనం మొదలు పెడితే తల్లిదండ్రులు బాగుండాలి, తల్లిదండ్రులను మనం చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలా. ప్రతి ఒక్కరు చెడు వ్యసనాల నుంచి, అలవాట్ల నుంచి, బానిసల నుంచి మనం దూరంగా ఉండాలి. అందుకు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో సూరతుల్ నిసాలో అల్లాహ్ తబారక తఆలా వాక్యాన్ని అవతరింపజేశారు. సూరతుల్ మాయిదా 5వ అధ్యాయంలో అన్నారు, యా అయ్యుహల్లదీనా ఆమనూ ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిర్. చెడు దానికి వేరు లాంటిది ఏమిటండి అంటే మద్యపానము, దొంగతనాలు, వ్యభిచారము, ఇలాంటి కార్యకలాపాల నుంచి దూరంగా ఉండండి అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నేటికి 1447 సంవత్సరాల పూర్వము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా మద్యాన్ని నిషేధించారు. నేటి వరకు కూడా అదే విధంగా ఉంది అన్నారు. దీనివల్ల మీరు ప్రతీది కోల్పోతారు, చెడు అలవాట్లకు బానిసలవుతారు. ఇన్నమా యురీదు షైతాను అన్ యుకిఅ బైనకుముల్ అదావా. ఒక్కసారి ఒక పెగ్గేశారండి, తాగారండి అంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆలోచించే, విశ్లేషించే ఏదైతే జ్ఞానం ఉందో దానిపై పూర్తిగా ఒక సాల్వ కప్పులు పట్టినట్టే. అందుకు అల్లాహ్ తబారక అంటారు, దీన్ని మీరు తాగితే పరస్పరం విభేదాలు, గొడవలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి, కనుక దీని నుండి మీరు దూరంగా ఉండండి. మొట్టమొదటిసారిగా అజ్ఞానులైన వాళ్ళు ఈ వాక్యాన్ని విని దీని నుండి సమాజంలో చెడు కార్యాలు, దీని నుండి సమాజానికి నష్టమే అంటే ఎలా దూరం అవ్వాలి? తాగే వాళ్ళందరూ కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వాక్యం వినిపించిన తర్వాత దాని నుంచి దూరంగా ఉన్నారు. ఏ విధంగా అండి అంటే, షాపుల్లో అమ్మే వాళ్ళు కూడా ప్రవక్త గారు దీన్ని నిషేధించారు అంటే కొండలన్నీ కూడా బద్దలు కొట్టేశారు. ఆ రోజు నుంచే నిషిద్ధము, దాని దరిదాపుకు కూడా వెళ్ళలేదు. సోదరులారా, సమాజం అంటే యువకులు, సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. వీళ్ళు బాగున్నారు అంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. అంటే ఆ సమాజంలో ఉన్న యువకులు ఎలా ఉన్నారు, యూత్ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. అందుకు మూలము చెడు వ్యాసనాల నుంచి దూరంగా ఉండాలని ఖురాన్ ఇచ్చిన సందేశం. సోదరులారా, తల్లిదండ్రులు రెండో విషయం ఏదైతే ఉందో, ఖురాన్ ఇచ్చే మనకు ప్రత్యేకమైన సందేశము. మహాసీన ఇస్లాం గురించి ఇచ్చిన ప్రత్యేక సందేశాలు ఒక సందేశం ఏమిటండి అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పుకున్నా మనము చాలా తప్పేనండి. ఈ రోజులో ఏముందండి, నా చేతిలో ఫోన్ ఉంది, నా దగ్గర బైక్ ఉంది, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేనేంటి, నాకు చెప్పేవాళ్ళు ఏంటి అనుకుంటున్నారు. మనం సంపాదించి కట్టలు కట్టలు పెట్టుకున్నా
ఇచ్చేస్తే నెలకి 5,000 చాలు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా పడి ఉంటారనుకుంటున్నారు. డబ్బులు అవసరం లేదు వాళ్లకు, డబ్బులు అవసరం లేదండి. మీరు కూర్చొని 2 మాటలు మాట్లాడాలి. ఎలా ఉన్నారమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది, తిన్నారా అనేది 2 మాటలు మాట్లాడితే చాలు. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజంలో మరికొందరు ఉన్నారు, తల్లిదండ్రులు తిట్టేవారు, కొట్టేవారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోయాయి సమాజంలో. అసలు ఖురాన్ తల్లిదండ్రుల గురించి ఇచ్చిన ప్రత్యేకత ఏమిటండి అంటే, అల్లాహ్ తబారక తఆలా అన్నారు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా. దైవాన్ని ఆరాధించాలా మొదటి ఆజ్ఞ. దాని తర్వాత ఇవ్వబడిన ఏకైక ఆజ్ఞ ఏమిటండి అంటే, తల్లిదండ్రులను గౌరవించాలా. ఏ విధంగా గౌరవించాలండి? ఫలా తఖుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వఖుల్ లహుమా ఔలన్ కరీమా. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరితే వాళ్ళు చాదస్తం వచ్చేసి ఒకే మాట 2 సార్లు అనటము, 4 సార్లు అనటము, చేసిన పని చేయటము, చెప్పిన మాట చెప్పటం అలా చేస్తుంటారు. అయినప్పటికీ మీరు వసూలుగా మాకండి, ఏమిటి అది, ఇలా మీరు ఎన్నటికీ చెప్పమాకండి. బాల్యంలో మీరు ఏ విధంగా అయితే ఒక వస్తువు 10 సార్లు అడుగుతుంటారో, వాళ్ళు కూడా ఇప్పుడు బాల్య స్థితికి వచ్చేసి ఉన్నారు. కనుక మీరు అయ్యో ఏమిటి అబ్బా అని చిరాకు పడమాకండి. ఏం చేయాలి అన్నారు, ఇక్కడ ఒక పదం ఉందండి, వక్ఫిర్. సమాజంలో కోడిని మీరు చూసి ఉంటారు. కోడి చిన్న చిన్న పిల్లలను కాకులు వచ్చేస్తే తమ యొక్క రెక్కల కింద దాచేసుకుంటుంది పిల్లల్ని. అన్నారు అల్లాహ్ తబారక తఆలా, వక్ఫిర్. కోడి తమ పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల కింద దాచేసుకుంటుందో, తమ రెక్కలను మృదువుగా అణుకువతో కప్పేసుకుంటుందో, మీరు కూడా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు వృద్ధాప్యానికి చేరి ఉంటే మీ పరిస్థితి కూడా అలాగే ఉండాలి. కోడి ఏ విధంగా అయితే మృదువుదనంగా పిల్లల్ని కప్పేసుకుందో, మీరు కూడా తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ఆ మృదువుదనం మీ వద్ద రావాలా. నేను సంపాదించాను, నా తల్లిదండ్రులు అవసరం లేదనుకుంటున్నారు, అవసరము అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. రిజల్లాహు ఫీ రిజల్ వాలిదైన్ వసఖతు ఫీ సఖతిహిమా. ప్రపంచంలో ఎంత సంపాదించినా, ఊరోళ్ళ వద్ద మనం పనిచేసినా సరే తల్లిదండ్రులు సంతోషంగా లేరు అంటే స్వర్గం మాకు దక్కదు. ఇస్లాం ఇచ్చిన సందేశం ఇది. దైవం మీ పట్ల సంతోషంగా ఉండాలా, ఆయన ప్రసన్నత మీరు చెందాలా అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీ పట్ల సంతోషంగా ఉండాలా. సంపాదించారని పెళ్లి అయిపోయింది, బయటికి వెళ్ళిపోయా అడిగేవాడు లేదు, తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు, అడిగేవాడు లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సహాబీ అనుయాయి వచ్చాడు. అన్నారు, ప్రవక్త నేను అల్లాహ్ మార్గంలో బయలుదేరాలనుకుంటున్నాను, షహీద్ అయితే దానికి ఉన్న ప్రత్యేకత వేరు, నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నారు. ఇతనేంటి ఫామ్ లో ఉన్నాడు, పట్టుదలతో వచ్చాడు, ఊపులో ఉన్నాడు. ఇలా ప్రవక్త గారు అన్నారు, నువ్వు అల్లాహ్ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావా? సరే, నీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా అడిగారు. అన్నారు, ఉన్నారు. వెళ్ళి ముందు నీ తల్లిదండ్రుల సేవ చేయి. నువ్వు ఏదైతే పుణ్యము నువ్వు ఆశిస్తున్నావో అది ఇంట్లో నీ తల్లిదండ్రుల సేవ చేసి ఆశించని చెప్పారు. అల్లాహ్ తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత, కల్పించిన ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్క పదము స్వర్గాన్ని తీసుకొచ్చేసి తల్లి కాళ్ళ కింద పెట్టారు. అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ వ్యక్తి అయితే తమ తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరైనా సరే ఇద్దరైనా సరే వృద్ధాప్య స్థితిలో పొందిన తర్వాత కూడా వాళ్ళ సేవ చేసి స్వర్గం పొందలేదు అంటే ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోవాలని చెప్పారు, శపించారు. అంటే స్వర్గం పొందాలన్నా కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. మనం సమాజంలో వెళ్ళిపోయి మనం సమాజానికి ఏదో బాగు చేసేద్దాం అనుకుంటున్నారు జనాలు, ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అన్నారు, ముందు ఇంట్లో తల్లిదండ్రులను చూడు, తల్లిదండ్రుల సేవ చేసి నువ్వు స్వర్గాన్ని ఆశించు అని చెప్పారు. జనాలు అనుకుంటున్నారు, మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టము, నేను పుట్టాను, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, వాళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళ బాధ్యత, వాళ్ళు కనేయారు, పెంచారు, ఇప్పుడు నా జీవితం అంటున్నారు. ఏది నీ సొంతము కాదు. జనాలు అనుకుంటున్నారు నా ఇష్టమని, ఏది మనది కాదు. ఇవాళ ఉన్నవారిని వెళ్ళిపో,
నీ మసలుకో. ఏ జీవితం అయితే మనం అందమైనది శాశ్వతమైనది అనుకుంటున్నామో ఇదే సర్వమని అనుకుంటున్నాము. అల్లా అంటున్నారు కాదు, కానీ పెంచిన నీ తల్లి కలలుగానే నీ తండ్రి కలకాలం నీకు తోడుగా నిలిచే నీ సతిమణి రారెవ్వరు నీ వెంట నీ ఊపిరి నిలిచాక. ఇదే సర్వము భార్య పిల్లలు అనుకుంటున్నాము. కాదు, నీపై విధించబడిన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని గమనించు. నా జీవితము నా ఇష్టము ఈ మాటలు వదిలి ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? మనతో పాటు నా తల్లిదండ్రుల సేవ చేయలేదు అంటే అసలు ఏమీ మనం సాధించలేదు. అందుకు సమాజము ఇంట్లో తల్లిదండ్రులు బాగున్నారా అంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్లే సత్కార్యాలు అవేనండి. డబ్బులు కాదు, ధనము కాదు, ఏమీ కాదు, చేసుకున్న రెండు పుణ్యాలు మాత్రమే. అందులో ఏకైకమైనది తల్లిదండ్రుల సేవ. ఒక దైవాన్ని ఆరాధించావా, తర్వాత తల్లిదండ్రుల సేవ అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు సోదరులారా. అదేవిధంగా సమాజంలో శాంతి, దీనికి సంబంధించి మనం వింటూ వచ్చాము. ఈరోజు ప్రతి చోట అన్యాయాలు, దోపిళ్ళు, నరహత్యలు, అదేవిధంగా వ్యభిచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పిల్లల్ని మంచితనంగా పోషించి విద్యను వాళ్ళకి అందించి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ శుభవార్త ఇచ్చారు. ఆ రోజుల్లో ఏముందండి, ఈ రోజుల్లో కూడా అజ్ఞానులు ఉన్నారు చాలా మంది. ఏమిటండి, ఆడపిల్ల పుట్టింది అంటే అప్పో ముఖాన్ని మార్చుకుంటారు. అబ్బా, ఇప్పుడు అల్లుడు కోసం వేరే గుమ్మాల దగ్గరికి వెళ్ళాలా, అక్కడి నుంచి మళ్ళీ అల్లుడుని వెతకడానికి ఊరు వెళ్ళాలా, అక్కడి ముందు తల వంచాలా అని ఇలా ఆలోచించి ఆడపిల్ల పుట్టింది అంటే ముఖాన్ని మార్చుకునేవారు. భార్య వదిలేసేవాళ్ళు. ఆడపిల్ల పుట్టిందంటే వెళ్ళిపోని అమ్మ ఇంటికి అని ఇలా ప్రవర్తించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రులు మంచితనంగా పెంచి విద్యను ప్రసాదించి వాళ్లకు, అభ్యసించి వాళ్లకు విద్యను అందించి పెళ్లి చేస్తారో అలాంటి వ్యక్తి స్వర్గవాసని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ శుభవార్త ఇచ్చారు సోదరులారా. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే అమానుషంగా భావిస్తున్నారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ శుభవార్త ఇచ్చారు సోదరులారా. విద్యను సమాజం బాగుపడాలా అంటే ప్రతి ఎదిగిన వ్యక్తి వెనకాల ఒక స్త్రీ హస్తం ఖచ్చితంగా ఉంటుంది సోదరులారా. గతంలో నేటి వరకు కూడా పెద్ద పెద్దలు ఏదైతే సాఫల్యాలు పొందిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కార్యకలాపాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల స్త్రీ యొక్క హస్తము సహాయం చేసింది స్త్రీ. అందుకే విద్యను వాళ్ళకు ప్రసాదించాలా అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. విద్యను అందించాలా. మనం నికాహ్ చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు సభ్యత, సమాజము, గౌరవము, పద్ధతి, క్యారెక్టర్ కలిగి ఉన్న అమ్మాయిని నికాహ్ చేసుకుంటే నువ్వు లేని సందర్భంలో ఇంట్లో పిల్లలకి చదివిస్తా ఉండాలి. కనుక వాళ్ళకి విద్యను ప్రసాదించని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు సోదరులారా. అయితే తెలుసుకున్న విషయాలు ఏమిటండి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సమాజం బాగుపడాలా అంటే సమాజంలో కావాల్సినది గుడ్ క్యారెక్టర్ గా యువకులు, తల్లిదండ్రులు, మరి అదే విధంగా సమాజంలో చెడు కార్యాలు, మద్యపానం నుంచి దూరంగా ఉండాలా. అవి ప్రతి వ్యక్తికి మరణం వైపుకు దారి తీస్తూనే ఉంటుంది. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందు నుంచే నిషేధించారు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. సుబ్హానకల్లాహు బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. చాలా ధన్యవాదాలు. మరోసారి నేను ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కళ్యాణంలో రావాలని ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ ఖాజా మొయినుద్దీన్ గారు ఉప సర్పంచ్ గారిని స్టేజ్ పై రావాలని, అలాగే ఇప్పుడు ఒక 10 నిమిషాలు మన శాలు పోషి రావడం నడుస్తున్నది. అందరి అనుమతి శాలు శ్రీ నరసింహారెడ్డి గారు కూడా స్టేజ్ పై రావాలని కోరుతున్నాను. ఇప్పుడు
माशाल्लाह खास तौर पे हमारे गौराम के जो हिंदू भाई जवाब हैं उनका भी शुक्रगुजार मशकूर हूँ। ऐसे महफिलें होना चाहिए, बहुत अच्छा है माशाल्लाह। एक गंगा जाना तहजीब इसके लिए माशाल्लाह जैसा हमारे मौलाना तकीर की बहुत बेहतरीन उम्दा माँ बाप की कदर बताई। माँ बाप की जो कदर है वो बोलने का हुक्म नहीं है। अब गांव के अंदर जो हालात है आपके सामने हैं, तो माँ बाप से अगर आप उनके साथ खिदमत करोगे तो आपके अल्लाह ताला आपके ऊपर रहमतें बरकतें डालेगा। आप माँ बाप की खिदमत नहीं करके आगे बढ़ना चाहे नहीं बढ़ सकते। बखुदा मेरा भी जो हाल है वालिदैन की दुआ है, जो वालिदैन के साथ जुड़ा हुआ है अल्लाह में दुनिया में भी बनाएगा उसकी आखिरत भी बनाएगा। तो देखो तेलुगु में वही जैसा पूरे कुरान की आयत पढ़ के बताया उसका भी हुक्म नहीं है। अब थोड़े जरा बड़े हो जाते, थोड़ी अक्ल आ जाती, अरे आप अब्बा जान आपको नहीं मालूम है ज्यादा ना बिल्ला वालिदैन की जितनी समझ है उनके सामने कुछ भी नहीं है। तो इसलिए बुजुर्ग दोस्तों वालिदैन की कदर ज्यादा है माशाल्लाह। ये माशाल्लाह काफी दूर से भी दूसरे लोग भी पहुंचे, इन सब का शुक्रगुजार हूं। हमारे गुन्नाथ रेड्डी साहब 25 साल एमएलए थे माशाल्लाह। अभी आज जब से तस्करा कर रहे थे तो पुराने पूरे खानदान के पूरे सब लोगों को माशाल्लाह जितने साबित में थे, हमारे दादा जान अजीज ताया इब्राहिम था, जितने भी लोग थे सबको चांद भाई बाबा भाई को सबको याद कर रहे थे माशाल्लाह। बोले 86 ईयर्स है अभी माशाल्लाह सेहतमंद है। तो भी हमारे बाबर भाई सुना रहे थे साहब की वक्ती इतनी पाबंदी है कि 6 बजे का वक्त दिया, 5:55 में गौराम में मौजूद थे। तो बोले आज तक ऐसा कोई लीडर साबित में नहीं आया जो वक्ती पाबंदी करता हो। तो बोले अभी बाबर भाई सुना रहे थे बम्बरस्पेट में मीटिंग थी तो 1 बजे का वक्त था, 1 बजे पहुंचे गए थे, कोई नहीं है तो साहब गाड़ी बैठा के वापस चले गए। जब एमएलए थे तो सबसे जरूरत है वक्ती पाबंदी जरूरी है साथी, जरूरी है। देखो अखलाक के दायरे में से एक दायरा है कि वक्ती पाबंदी भी जरूरी है। तो अपने एक को टाइम दिया उस पर वक्त पे पहुंचाना। तो माशाल्लाह इतने साल रहने के 25 साल एमएलए रहने के बाद भी आज भी देखो माशाल्लाह ज़ईफ़ी उम्र में बिल्कुल जो वक्त दिए 6 बजे 6:05 और 6 बजे से पहले 5 मिनट पहले पहुंचे। तो अल्लाह जज़ा खैर जो भी माशाल्लाह इसका ताउन किए जमा बहुत से दारुल के हमारे अब्दुल्ला मुजाहिद बड़े बड़े लोग भी अपना कीमती वक्त निकाल के आए, उन सब का शुक्रगुजार मशकूर हूं। जज़ाकल्लाह खैर, ऐसा आने को अल्लाह कबूल फरमाए। अस्सलाम वालेकुम। జజాకల్లా శుక్రియా. అలాగే శ్రీ సిసి వెంకటయ్య గారు తన సమయాన్ని ఇక్కడ జనాబ్ చాంద్ పాషా గారు अस्सलाम वालेकुम रहमतुल्लाहि వ బరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ స్టేజ్ను అలంకరించిన ప్రతి ఒక్కరికి మన పెద్ద మనిషి పెద్దలు పూజలు గురునాథ్ రెడ్డి గారు ఇక్కడ మన ఊరికి వచ్చిన అంటే చాలా చాలా సంతోషము. చాలా రోజులైంది కానీ ఈ రోజు కూడా మనం మాట్లాడేది ఒకటే ఒక అంశము, అది శాంతి సందేశం గురించి మనం మాట్లాడాలి. వాస్తవా? మనం ఏమో మాట్లాడితే లాభం లేదు. వాస్తవానికంటే శాంతి సందేశము ఏంటి? నేను వక్తను గాను, हाफिज गानू, आलिम गानू, मुफ्ती गानू, मैं एक मामूली आदमी मेरे गांव के हमारे वतन में आज यहाँ पे हूँ। पर हमारे लोग जो मेहनत कर रहे हैं यहाँ पे ఎవరైతే కష్టం చేస్తున్నారో ఒక మంచి గురించి శాంతి సందేశం అని చెప్పి ఒక వర్డ్ తీసుకొని వచ్చినా మనం దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ కాదు. నాకు సరిగ్గా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు. అయినా ఏదొచ్చినా అందులోనే మాట్లాడతా. అది మేము ఒక ఊళ్ళో పుట్టిన వాళ్ళము. దొరవారు మీకు అన్ని తెలుసు ఈ విషయాలు. మేము ఒక చిన్న గ్రామాల్లో పుట్టి శాంతి సందేశం అంటే మన అది కూడా కొద్దిగా యాడ్ చేస్తా. ఈవెన్ ఏ బుక్ కూడా, ఏ మత బుక్, ఏ మత పుస్తకం కూడా చెడ్డ పనులు చేయమని చెప్పి ఎవరు కూడా అన్నారు, కొట్టుకోరని చెప్పి ఎవరన్నారు, శాంతి పరంగా ఉండొద్దని చెప్పి ఏ పుస్తకం అనదు. అది ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, యేసుక్రీస్తు రాసిన బైబిల్ కానీ, ఏ బుక్లు ఉన్నా కానీ ప్రతి కులానికి ఒక బుక్ ఉంది, తప్పక ఉన్నది. అట్టి బుక్లో మంచి మాటలే, మంచి విషయాలే ఉన్నాయి కానీ అది తప్ప చెడ మాటలు లేవు. పక్కింటిని వాడిని కొద్దిగా కొట్టుండి, తిట్టుండి, కొట్లాడకుండా అని చెప్పి ఏ మతం కూడా చెప్పదు, ఏ పుస్తకం కూడా చెప్పదు. కానీ ఒకటే ఒక విషయం, ఇప్పుడు మన ఊళ్ళో అందరం చూస్తున్నాం, ఇది మన ఊరు ఒక్కటి కాదు, ప్రపంచంలో ఏ మూలకైనా, ఏ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడున్నా కానీ ఈ భూగోళం పైన ప్రతి చోట ఎక్కడున్నా కానీ ఒక మంచితనమే పనికొస్తాం. నాకు మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం, మన ఊళ్ళో వెంకటి నుండి కూడా చూస్తూ ఉన్నాము. అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, మామ, చిన్నప్ప, చిన్నమ్మ, పెద్దప్ప అని చెప్పి మనం అందరం మాట్లాడుతూ అవుతున్నాం. అందరం మంచిగానే ఉంటాం. కానీ జర ఆలోచన చేయండి, అది రామాయణమే కానీ, మహాభారతమే కానీ, ఎవరో శకుని ఉంటారు. ఆ
ఆ శకుని మొత్తానికి బాగా చేస్తాడు. దయచేసి చేతులు జోడించి మీ అందరితో కోరుతున్నా, ఎవరి మాట నమ్మకండి. కాలం చాలా 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 చెడ్డ వచ్చేసింది. వాడు చాన్బాయి ఫలానా వాడు తిట్టున్నా నేను అట్లా నన్ను తిట్టున్నా ఎందుకప్ప గిట్ల సంగతి గట్ల సంగతి అని మసాలా పెట్టి చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి ఎవరిని నమ్మకండి. ప్లీజ్ కన్ఫర్మ్ ద మెసేజ్. మీకు ఎప్పుడైతే ఇట్లాంటి విషయాలు వస్తాయి కదా, అప్పుడు ఎవరన్నా అంటే తప్పకుండా నా దుష్మన్ అన్నా సరే, నా దోస్త్ అయినా సరే, ఆయన ఇంటికి పోయి ఈ మాట అడగండి. అయ్యా నీవు ఇట్లా అన్నావా, మేమందరం ఒక ఊళ్ళో ఉండడం ఒక మంచి పని చేసుకున్నాం, కానీ నీవు ఇట్లా అన్నావా అనలేదు, మరి నడవాడు ఎవరు ఉంటాడు శకుని. సో దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. మనము ఎట్లయితే వెనకటి ప్రేమతో బతుకు ఈ కాలం కాదు, ప్రపంచము పుట్టినప్పటి నుండి కూడా అలాంటి ఉంటారు. నమ్మక ద్రోహులు, బేమాన్ ఉంటారు. అట్లాంటి బేమాన్ కాదు, దూరం పెట్టుకోండి. ఎవరైనా మంచిగా ఉంటారో వాళ్ళను కలిసి మెలిసి మంచిది చెడ్డది ఏదైనా కానీ శాంతి సందేశం ఉంది కదా, అది అట్లాంటి సందేశాన్ని ముందు తీసుకోరండి. దాని గురించి మాట్లాడుకోండి ఏదున్నా కానీ. అచ్చా, ఇప్పుడు తల్లిదండ్రుల గురించి కొద్దిగా మాటలు నడిచినాయి. ఒక్కొక్క మాట కాదు, ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇదే మాట అన్నాడు. నాకు తల్లి లేకపోయా, నాకు తల్లి ఉండింటే నేను నమాజ్ కూడా చదువుతుంటే, ఒకవేళ నీళ్ళు అడిగితే నేను నీళ్ళు ఇచ్చేట నమాజ్ వచ్చేసి కూడా అట్లాంటి చాలా 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 ఉన్నాయి. అంత టైం ఎక్కువ తీసుకుని లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ వక్తలు ఉన్నారు, వాళ్ళు పూరా సారాంశంతోనూ ఒక ఆయత్ అంటే ఒక ఆయత్కు తెలుగుతో కేవలం వేదాల మేరకు వాక్యము ఎన్నో వ్యాఖ్యలు అంటే వేలాలు అవి. ప్రతి వాక్యంలో ఒక మీనింగ్ ఉంది, దానికి సారాంశం ఉంది. అవన్నీ వాళ్ళు మంచిగా చెప్పగలుగుతారు. నాకు నచ్చింది, నాకు తెలిసింది ఏదో చెప్తున్నా. దయచేసి మనమంతా కానీ ఈ ప్రోగ్రాం ఒక్క ఊరి వరకు ఉండే లేకుండే కనీసం అంటే ఒక 5-6 వేల మందిలో పెట్టేది లేదు లెక్క అయితే. అప్పుడే తెలుస్తుండే వాస్తవం కంటే. కానీ అన్ఎక్స్పెక్టెడ్ కొందరు అయింది ఇది. సరే నడవని మళ్ళీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక విషయం నేను క్లియర్గా చెప్తా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నా. శాంతి సందేశం అనే వర్డ్ నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేయలేదు. చాలా మంచి ప్రోగ్రాము. ఇంకోటి, ఏ కులమైనా ఏ మతమైనా ఏ దానికి కూడా ఇది వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరం మనమంతా కలిసి మెలిసి ఎవరు లకం దినకు అనేది भाई जिसका ईमान उसके साथ जिसकी चीज वो बहुत कुछ है. तो ఎవరిని కూడా మనము తన పూజలో వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు, మమ్మల్ని కూడా ఎవరు కూడా డిస్టర్బ్ చేసుకోకుండా. ఎందుకంటే ఒక రాయి కూడా పడుతుంటే మనకు తెలియదు అవన్నీ అందుకు అవన్నీ చెప్పొద్దు మనము. సో దయచేసి ఒక్కడే ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఏంటంటే, మనం అంతరం మంచిగా ఉండి లాస్ట్ వరకు అన్నా చెప్పింది ఇప్పుడే, एक दिन जाना जरूर है, साथ आने वाला कुछ नहीं. ఈ రోజు నేను ఇందాక తిరుగుతున్నా కదా, నీ అంట వచ్చేది ఏం లేదు. పోగానే అందరూ పంచుకుంటారు, ఎప్పుడు లేపెట్టామని అనుకుంటారు. అవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఏడాది చెప్పకుండా కూర్చుందాం, టైం ఎక్కువ మేము తీసుకోము. దయచేసి ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ గారి కుమారుడు శ్రీ గౌడ్ గారిని, రాథోడ్ గారిని ఇక్కడ ప్రసంగించాలని 2 నిమిషాలు మాట్లాడాలని. శాంతి సందేశం గురించి సీతారామ నాయక్ గారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ ప్రోగ్రాంను కష్టపడి ఈ ప్రోగ్రాంను వారం 10 రోజుల నుంచి అందరూ మా పెద్దల అన్నలు చాలా చాలా కష్టపడి చేసిండ్రు. దానికై మా ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ శాంతి సందేశం ప్రోగ్రాము మన కుల మత భేద ఏది లేకుండా ఏదైనా ఇక్కడ వచ్చిన వక్తలు అందరూ మంచి చెప్పడానికే మనకి వచ్చింది ఇక్కడికి. దానికై ఈ సందేశాన్ని అందరూ ఆలోచన చేసి విని
మన ఈ సందేశము ఈ ప్రోగ్రాంలో అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతటితో ముగిస్తున్నాం. శ్రీ శ్రీ వెంకటయ్య గారిని శాంతి సందేశం గురించి చెప్పాలని. ఈనాటి శాంతి సందేశం సమావేశానికి వచ్చిన పెద్దల గురునాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడాను నమస్కరిస్తూ సభకు హాజరైన గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారందరికీ కూడాను స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేసిన మా గ్రామ స్నేహితులందరికీ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ఈ సమావేశం నిర్వహించడం చాలా మంచి సందేశం ఇవ్వడానికి వచ్చారు. పెద్దలు కూడా ఇంతవరకు చెప్పారు, మనకు అన్ని మనం విన్నాము. కానీ వీటిని విని వెళ్ళిపోయి మనం మర్చిపోతే లాభం లేదు. నేను కూడా అందరికీ అంటున్నా, నేనే కాదు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ చెప్పిన పెద్దలు ఒక్క చెప్పిన విషయాలను విని వాటిని కనీసం 100% విన్న తర్వాత కనీసం ఒక 25% అన్న మనం ఆచరిస్తే మనం ధన్యులమే. ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నారు వాళ్ళు. శాంతి సందేశం, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలి. ఎన్ని ఎలక్షన్స్ జరుగుతాయి, గెలుస్తారు, వాడు ఓడిపోతారు. పెద్దల గురునాథ్ రెడ్డి గారు 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 5-6 సార్లు గెలిచారు, 4-5 సార్లు ఓడిపోయినారు. అయినా ప్రజా జీవితం లోపల తనకంటే ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని నేను అనుకుంటే ఈ గ్రామానికి ఆయన ప్రతి గ్రామానికి, ఈ గ్రామం కాదు తాలూకాలో ఉన్న 156 గ్రామాలకు ప్రతి ఒక్కసారి ఒక కనీసం ఒక్కొక్క ఊరికి 10-15 సంవత్సరాల 15 సార్లు వచ్చి ఉంటాడు. అట్లా ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాన్ని ప్రజల సేవ కొరకు అంకితం చేసినారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తూనే వస్తున్నారు. ప్రతిసారి ఎలక్షన్ ప్రచారంలో కానీ సన్మానం చేసే సందర్భంలో కానీ ప్రతి ఒక్కరు చెప్తారు. అందుకెందుకు మన పురాణ కానీ బైబిల్ కానీ భగవద్గీత కానీ రామాయణము భారతము అన్నీ కూడా రోజు టీవీలో మనం చూస్తూనే ఉంటాం. ఏది చెప్పినా క్రమశిక్షణతో నడవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, వారికి సేవ చేయాలి అనే ప్రతి మంచి మాటలే ఉంటాయి. మనం ఇంటుంటాం కానీ మళ్ళీ మర్చిపోతాం. శ్మశానం ఎవరైనా చనిపోతే శ్మశానికి పోయినప్పుడు అంత్యక్రియలు జరుపుతాం. జరిపిన తర్వాత ఆ అంత్యక్రియల వరకు మనకు ఏముండదు, అందరం పోయేటోళ్ళు అంతా మంచిగా ఉండాలి, బాగుండాలి ఆడ అనుకుంటాము. ఆడ నుంచి మన ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంత తిన్న తర్వాత అన్నీ మర్చిపోతాం. కాబట్టి దయచేసి మీ అందరనే కాదు, ప్రపంచమే అట్లా. కాబట్టి అందరం కూడాను ఈ పెద్దలు చెప్పిన విషయాలను కూడా అందులో కనీసం 25-30% మనం పాటిస్తే చాలా ధన్యులము. మనం కొంచెం దానికి న్యాయం చేసిన వారం అవుతామని చెప్పి నా యొక్క నమ్మకం. అదేవిధంగా ఈనాడు మీరందరూ గమనిస్తుంటారు, ప్రతి వాళ్ళ కూడా అర్థమవుతుంది, ప్రతి ఇంట్లో టీవీలు ఉంటాయి. ఈనాడు శాంతి అనేది ప్రపంచం లోపలనే కరువైంది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, అమెరికా లోపల ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదు. తాను కన్ఫ్యూజన్లో ఉంటాడు, మిగతా వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. ఒక చిన్న దేశాల మీద దండయాత్ర చేస్తాడు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటం మీద అనే విధంగా ప్రతి ఒక్కరిని మోడీ అంటాడు, నీ వనకు రష్యతో వనకు నేను లేకపోతే ఇంక నీకు ట్యాక్స్ ఎక్క ఇస్తా అంటాడు. ఇంకోటి బెదిరిస్తాడు, ఆడ వనకంటే ఆడమని రాదు, ఈడ వనకంటే ఈడమని రాదు, చెప్పినట్టు వినాలి. అంటే ఆయన చెప్పు చేతుల్లో ప్రతి ఒక్కరు ఉండాలండి. ఏం నిర్ణయాలు తీసుకుంటారో దాని మీద ప్రపంచం మొత్తం కూడాను అశాంతికి లేనింది. ఒక చిన్న దేశాలు మీరు అనవసరాలు తయారు చేయరారు, మాతనే ఉండాలి అనవసరాలు. ఎందుకంటే మన దగ్గర అనవసరాలు ఉంటే ఏమవుతుంది, వాడు కూడా బెదిరిస్తాడు. ఎంత బలవంతుడు అయినా కూడా వాడు కూడా బాగా చేస్తే వాడిపోతాడు, అందరూ వస్తారు. కాబట్టి వాడు తయారు చేయరాదు, నేనే చేయాలి అని ఒక దృక్పథంతో ఉన్నాడు. కాబట్టి ఇది క్లిష్ట సమయం ఉంది ప్రపంచానికి, ఇది చాలా క్లిష్టమైన సమయం ఉంది. ఇంకా మా ఆయన ఎన్ని సంవత్సరాలు భరించాలో నాకైతే తెలియదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది బహుశా. దాని మొత్తం చూసిన వస్తారు పోతాం ఎంతమంది. కానీ కాకపోతే అది కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఈనాడు మన భారతదేశం కాదు, ప్రపంచం యావత్తు కూడా ఇది జరుగుతుంది. దాన్ని మన భగవంతుడు కాపాడాలి, ఆయన కూడా సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఈ శాంతి సందేశం విని దాన్ని ఇంకొకసారి కూడా చెప్తున్నా, ఒక 20% కూడా పాటించినా
మనం అందరం ధన్యులేమని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ కార్యనిర్వాహక అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రావాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మనందరి నాయకుడు శ్రీ గురునాథ్ రెడ్డి గారిని 2 నిమిషాలు మన సందేశం శాంతి సందేశం గురించి చెప్పాలని కోరుతున్నాను. గౌరవాన్ని తెచ్చి ముస్లిం సోదరులు నన్ను ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను కాబట్టి మాట ప్రకారం వాళ్ళ గంట ముందే వచ్చాను. ఇది ఇంకా మంది రాలేదనే ఉద్దేశంతో పేరెంట్లు అర్ధగంట కూర్చొని మీ దగ్గర రావడం జరిగింది. నాకు ఇది సంతోషం ఉంది అంటే మొదలు మాట్లాడిన ముస్లిం అయినా తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆమె ప్రత్యేక నమస్కారాలు చెప్తూ నేను మీ గౌరవం గ్రామానికి రావడం ఎన్నో తూర్లు వచ్చాను ఎలక్షన్లో, కానీ మిమ్మల్ని అందరూ కలిసి సౌభాగ్యం నాకు ఎప్పుడు కలగలేదు. మొదటిసారి కల్పించారు. అందరికీ నమస్కారం చెప్తూ ముఖ్యంగా ప్రత్యేకంగా నా మిత్రుడు ఏం చెప్పాడు అంటే ఎవరు ఏం చేసినా తల్లిదండ్రులు మాత్రం మరవద్దు. జీవితం తల్లిదండ్రులకు చేసిన సేవ ఇంకోటి ఎక్కడ దొరకదు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే నువ్వు కూడా అంత సంతోషంగా ఉంటావు అనే ఉద్దేశంతో మాట్లాడాడు. చాలామంది తల్లిదండ్రులను పోషించారు, అడగరు, తిన్నరో లేదా అని కూడా అడగరు. అటువంటి కాకుండా వాళ్ళ క్షేమాన్ని కోరాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను మీ అందరితో ప్రత్యేకంగా కోరుతున్నా. నేను కూడా ఒక తల్లిదండ్రులు పుట్టినండి. నేనేం పైకి వెళ్ళి దిగలే. ఏ దేవుడు కానీ ఎవరు కానీ నన్నేం పుట్టించలే. దేవుడు కూడా పంపాడు, తల్లిదండ్రులు బాగా చూసుకోమని చెప్పాడు. కానీ వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలను కూడా ఓర్చి శక్తి లేకుండా వాళ్ళని చాలా కష్టాలు ఉంటే కూడా వాళ్ళని సుఖపెట్టలేకపోయిన పుత్రులు ఎంతోమంది. నేను గౌరవానికి వచ్చాను. నా మిత్రుడు నరసింహారెడ్డి గారు రాలేడు ఈరోజు. ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా నాకు కూడా తెలుసు, కానీ బాగున్నాడో లేదో అనేది నాకు తెలియదు. కానీ నా దిక్కు నుంచి ఆయనకు నమస్కారాలు చెప్పండి. ముస్లిం సోదరులు అందరూ నన్ను పిలిచారు కాబట్టి అందరికీ నా నమస్కారాలు చెప్తూ ఇప్పటికి కూడా నేను కోరుతున్నా, సోదరమ్మని ఇంతమంది కోరుతున్నారు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు ఎవరో నాకు అంత పరిచయం లేదు, కానీ మీకు కూడా పుత్రులు నాలా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మంచిగా చూస్తున్నారా లేదా అని నేనైతే చెప్పలేదు. అది మీకే తెలవాలి. మంత్రులు చూడని మంచి తల్లిదండ్రులు బాగా సౌఖ్యంగా సుఖంగా చూడాలి, వాళ్ళని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో చెప్పాడు మొదలు మాట్లాడిన ఆయన పేరు నాకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడాడు. అలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చారు. నేను కూడా అదే కోరుతున్నా. తల్లిదండ్రులను సుఖపెట్టలేడు, ప్రపంచంలో ఎవరిని కూడా సుఖ పెట్టలేడు. ఈరోజు మీరు సుఖపెట్టి ఉన్నట్టే చాలా సంతోషం. నేను కూడా నా తల్లిదండ్రులు పెట్టినా లేదా నాకు కూడా తెలియదు. పెట్టకపోయినా నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నా. ఈ గ్రామం కూడా కొడంగల్ దొరవల కిందనే వస్తుంది. ఇక్కడ కూడా భూములు ఉన్నాయని విన్నా కానీ నేను చూడలేదు. ఈ ఊళ్ళో కూడా భూములు ఉండే ఒక కాలంలో అని నాకు తెలుసు. ఎవరికి ఉన్నాయి, ఏం పోయినాయి, ఎవరు తిన్నారు, ఎవరు బతికినారు అవన్నీ అనవసరం. ప్రజాస్వామ్యం వచ్చినాక అందరం సమానం. ఈరోజు మీరు చూస్తున్నారు, అమెరికా యుద్ధం చేస్తున్నది ఎవరి మీద? ముస్లిం కంట్రీ మీద చేస్తున్నారు. ఏం సాధిస్తాడు?
అమెరికా లాంటి అదే దేశాన్ని కూడా సుఖపెట్టలేరు. కాబట్టి నేను ట్రంప్తో కోరుతున్న ఇప్పటికైనా యుద్ధం సాధించి అందరినీ సుఖంగా ఉండేట్లాగా చూడమని కోరుతున్నా. మీ అందరికీ గురించి ట్రంప్ను కోరుతున్నా. ఎక్కువ అన్యాయం చేయొద్దు. ఎంత పెద్ద దేశమైనా భగవంతుడు అన్యాయం దాచుకుంటే మీకు కూడా నష్టం జరగవచ్చు. వాళ్ళు జరగనీయకుండా ఉన్న వాళ్ళు ప్రజలే, వీళ్ళు ప్రజలే. కులాలు వేరే, కులాలు లేనంత మాత్రాన వాళ్ళని నాశనం చేయమని ఏ శాస్త్రం రాయలేదు. ఈరోజు ఆడగూడ లక్షల మంది చస్తున్నారు. అలాంటి యుద్ధం ఆపాలని చెప్పి చూస్తున్నాం. మీరు చూస్తున్నారు, డీజిల్, పెట్రోల్ ఏది దొరకడం లేదు. ఈవెన్ వంట చేసే గ్యాస్ కూడా దొరుకుతలేదమ్మా. నిజమా? గ్యాస్ కూడా దొరుకుతలేదు. ఒక రోజులో కట్టెల మీద పొయ్యి చేసి ఈరోజు గ్యాస్ వచ్చినాక ప్రతి ఒక్కరికి గ్యాసే అవసరమే. గ్యాస్ లేకుండా ఎన్నో హోటళ్ళు కూడా బంద్ అవుతున్నాయి. అలాంటి జరగకుండా చూడమని ట్రంప్తో కోరుతున్నాయని ఈ గ్రామ సమాచారంలో వాళ్ళందరినీ సుఖంగా చూడమని కోరుతున్నా. ట్రంప్తో కోరుతున్న యుద్ధం ఆపండి, శాంతిని కోరండి. మా గౌరవ చిన్న ఊరైనా శాంతి కొరకని మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. మీ దిక్కు నుంచి వచ్చాను. నేను కూడా ప్రపంచంలో శాంతి ఉండాలి, సుఖం ఉండాలి అనే ఉద్దేశం పిలిచారు. నేను కూడా వీళ్ళని శాంతికి సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ట్రంప్ కూడా అన్యాయం చేయొద్దు. అందరినీ శాంతి కోరి వాళ్ళని సుఖంగా ఉండేట్లాగా జీవనం కొనసాగించాలని ట్రంప్తో నేను మీ దిక్కు నుంచి మొదలుపెడుతున్నా. కనుక ప్రత్యేకంగా కోరుతున్నా, అయ్యా ఏది జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నా. ఇకపోతే నా మిత్రులు మాట్లాడు, చాంపాటి మాట్లాడాడు, వెంకటయ్య మాట్లాడాడు. వాళ్ళు మీ అందరి సుఖాన్ని కోరారు. కాబట్టి నేను మీ సుఖాన్ని కోరుతున్నా. సుఖంగా ఉండండి, అందరినీ సమానంగా చూడండి, ఎవరికి అన్యాయం చేయొద్దని దయచేసి కోరితే నేను మీతో మనవి చేసేది ఒకటే. ప్రపంచం మానవుడు పుట్టినంటే న్యాయం చేయడానికి, శాంతి అనేది తేవడానికే వచ్చాడు కానీ అన్యాయం చేయడానికి కాదు. కాబట్టి అందరితో, ప్రజలతో, మిత్రులతో అందరితో వస్తున్నా. అందరూ శాంతిగా ఉండి వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరికి లాభం ఎట్లా కలగడమని మీ అందరికీ కోరుతూ నేను చదువుతాను. నమస్కారం. తెలుసు, గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారు 1980 నుండి మా గ్రామము, మా కొడంగల్లో చాలా సేవలు చేశారు. తన ఆరోగ్యం ఇంతగా ఉన్నా కూడా మా ఆహ్వానంపై ఇక్కడ వచ్చి మాతో మాట్లాడారు. చాలా సంతోషం సార్. మీరు ఇంకా నిండు నిరేళ్ళు బతకాలని. ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మౌలానా నజీర్ గారికి నేను శ్రీ గురునాథ్ రెడ్డి గారిని శాలువా కప్పాలని కోరుతున్నాను. ఒక 5 నిమిషాలు ఈ ప్రోగ్రాం చేసి మన అతిథి జన దీని తర్వాత అలాగే సురేందర్ రెడ్డి గారు కూడా స్టేజ్ పై రావాలని కోరుతున్నాము. సురేందర్ గారు కాంగ్రెస్. మొహమ్మద్ సాగర్ బాషా గారికి రాజభవన్. సురేందర్ గారు. पानी ठंडा है क्या? आप ठंडा पीते कहते हैं? अगर आप दुकान में సీతారాం గారికి, షేక్ మహబూబ్ గారికి, మదర్ గారు. జనాబ్ షఫీ గారిని డిప్యూటీ సర్పంచ్ ఖాజా మాలిని గారికి షాలు కప్పాలని కోరుతున్నాను.
జనాబ్ అబ్దుల్లా భాయ్ గారికి అస్మద్దీన్ గారు, జనాబ్ అబ్దుల్ హమీద్ గారికి సాజిద్ భాయ్ గారు, అలాగే పాండురంగం గారికి మదర్ గారు చాలా ఓకే ఓకే సేపటి నుంచి ఇప్పటిదాకా జనాబ్ అబ్దుల్ రహమాన్ గారిని వినడానికి ఇక్కడ వచ్చాము. నేను అబ్దుల్ రెహమాన్ గారిని ఈ సభను ప్రసంగించాలని కోరుతున్నాను. జనాబ్ అబ్దుల్ రెహమాన్ గారు ఈ మైక్ కొంచెం బయట అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సరే, ఎంతమంది విన్నారు? ఎవరు కూడా ఒక్కడు కూడా జవాబు ఇవ్వట్లేదు. పాపం ఎవరి పనుల్లో వాళ్ళు లీనమైనారు. అదే ఎవరిని తిట్టమని చెప్పండి, ఊరు మొత్తం వినపడేటట్టు తెలియాలి. సలాం అంటే మనసులో చెప్పేసుకున్నాం సార్ అంటాడు. ఎందుకంటే ఇది పుణ్యము, అది పాపం. రెండో విషయం ఏంటంటే, నిజంగా ఈ రోజుల్లో భక్తి భావం, ఆధ్యాత్మిక భావనలు సమాజంలో క్షీణించిపోతున్నాయి. అందుకని ఒక ఆధ్యాత్మిక సభా సమావేశం ఉన్నా కానీ ఎవరు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అదే ఇక్కడ ఏదన్నా ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లేకపోతే ఏదన్నా రికార్డింగ్ డాన్స్ అని చెప్పండి, డిపార్ట్మెంట్ వాళ్ళు అతలాకుతలం అయిపోయేవాళ్ళు. ఏం చేయని అర్థం అంతమంది అలా వచ్చేటువంటి వాళ్ళు. చాలామంది దూరంగా కూర్చున్నటువంటి అలవాటు కూడా చేసుకున్నారండి. ఇది రాజకీయ సమావేశం కాదు, సినిమా వారి సమావేశం కూడా కాదు, ఆధ్యాత్మిక సమావేశం. కొంచెం చేపటి కోసం ఎక్కువసేపు మాట్లాడండి, శ్రద్ధగా వినండి, తృప్తిగా తినండి. అందరికీ భోజన సదుపాయం ఉంది. కొంచెం సేపటి కోసం మీరు మాట్లాడుకోకుండా ఉంటే అసలు నిజంగా శాంతి సందేశం ఏంటి, సమాజంలో నేడు పరిస్థితులు ఎలాంటివి నెలకొని ఉన్నాయి, కొన్ని విషయాలు కొన్ని నిమిషాల్లో చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. తర్వాత అందరి కోసం మనం ప్రార్థన కూడా చేసుకుంటాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మా బఅద్. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز. بسم الله الرحمن الرحيم. وما تدري نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, సర్వ సృష్టికర్త, జగన్నియామకుడు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ప్రవహింప చేసినటువంటి దైవ ప్రవక్తలందరిపై ఆది నుండి ఎందరో ప్రవక్తలు భూమి మీద వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు, ఏ సిరి సంపదలు, ఏ ఇల్లు వాకిళ్ళు చూసుకుని మీరు ఆనందోళికలో తెలియాడుతున్నారో, ఇది అసలైనటువంటిది కాదు. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. బ్రతికిన నాళ్ళు మంచిగా బ్రతకండి అని చెప్పడానికి ప్రపంచంలోనికి ప్రవక్తలు వచ్చారు. కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశాల 6 నెలలు బ్రతకటం మిన్నా అన్నారు పెద్దలు. ఛీ వాడా అని వాడు 100 సంవత్సరాలు బ్రతికినాది బ్రతు కాదు. బేషక్ మంచోడండి ఆ పిల్లోడు, 4 రోజులు చాలు. ప్రవక్తలు ఈ ప్రపంచంలోనికి శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చారు. ఎందరో ప్రవక్తలు. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.
గతించినటువంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, గౌరవం గ్రామ వాస్తవ్యులారా, సాధారణంగా మీలో ఒక ఆలోచన, అపోహ, అపార్థం ఉండుండొచ్చు. ఏంటంటే ముస్లింలు పెట్టారు కాబట్టి ఏదైనా కొంచెం వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి పెట్టుంటారనేటువంటి భావన సాధారణంగా వచ్చి ఉంటుంది. కానీ సభాముఖంగా చెప్తున్నాను, మత ప్రచార సభ కానే కాదు. మతాన్ని గురించి చెప్పడానికి నుంచోలా. అసలు సమాజంలో నేడు నెలకొన్నటువంటి పరిస్థితులు నిజంగా ఏ ఒక్కడి హృదయంలో కూడా ప్రశాంతత, తృప్తి, సంతృప్తి, ఆనందం లేవు. కోట్లు పడగలిగినటువంటి కోటీశ్వరుడికి లేవు, రెక్కడికి కానీ డొక్కాడినటువంటి నిరుపేదకు ప్రశాంతత లేదు. టెన్షన్ 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 టెన్షన్. ఏదో ఒక రకంగా ఎలాంటిదైనా సమస్య కావచ్చు. ఈరోజు సమాజంలో అలాంటి పరిస్థితి ప్రతి చోట, ప్రతి విషయంలో రుగ్మతలు, వ్యసనాలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు సమాజాన్ని చీడపడుగులా పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఏ ఇంట్లో కూడా నిజంగా ప్రశాంతత ఉంది, సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. పిల్లోడే తాగుపోతాడో, తిరుగుపోతాడో అయ్యాడు. వాడే తగు తీసుకొస్తాడో తెలియదు. నిజంగా బయటికి వెళ్ళిన పిల్లడు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. వచ్చేటప్పుడు దానిలో చెప్తున్నారు, నిన్న కనీసం ఈ వారం 10 రోజుల్లో 15 మంది చచ్చిపోయారంటే యాక్సిడెంట్లో. ఓవర్ స్పీడ్, డ్రింక్ అండ్ డ్రైవ్, తాగి నడపడం. ఇంట్లో భార్య ఎదురు చూస్తుంది, నా భర్త వస్తాడు వస్తాడు వస్తాడు, తల్లిదండ్రులు ఎదురు చూస్తాడు, నా బిడ్డ వస్తాడు వస్తాడు, ఇక్కడ పిల్లలు ఎదురు చూస్తుంటారు, మా నాన్న వస్తాడు తెస్తాడు వస్తాడు తెస్తాడు. వీడు చచ్చిపోయి ఉంటాడు తాగి. ఎన్ని కుటుంబాలలో ఉన్నాయి. ప్రతి విషయంలో మనిషి ఈరోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అయిపోయాడు. బంధాలు లేవు, అనుబంధాలు లేవు. తల్లిదండ్రులు ఒకనాడు వామో మా నాన్న అరుస్తాడేమో భయం ఉండేది. ఇప్పుడా ఏమండి నేను చూసుకుంటా బాగుంటాడు. ఒకనాడు వేరే వాళ్ళని, ఈ కులం ఆ కులం లేదండి, బాబాయ్, చిన్నమ్మ, అక్క, తమ్ముడు అందరూ బాగుంటారు. అట్లా ప్రేమ ఆప్యాయతలు ఉండేవి. ఈ రోజు ఒక తల్లికి పుట్టిన అన్న తమ్ముళ్ళు కూడా అన్నాయ్ అని పిలుచుకోవట్లా. అమ్మ మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే నిజంగా ఈరోజు అనుబంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు ఏమి లేవు. టోటల్ డబ్బు డబ్బు. ఇదివరకు మనిషికి ఉండే లఫ్ డఫ్ లఫ్ డఫ్ అని కొట్టుకునేదంటే ఇప్పుడు డబ్బు డబ్బు డబ్బు. డబ్బు కోసమే బ్రతుకుతున్నాడు, డబ్బు కోసమే చెప్పుతున్నాడు, చచ్చిపోతున్నాడు కూడా. సోదరులారా, జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఈ ప్రపంచంలో లేడీస్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ రాలేదండి, రాదు కూడా. లేడీస్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళంతటా వాళ్ళు భయపడితే తప్ప వాళ్ళని కంట్రోల్ చేసుకోలేరు కొన్ని విషయాలు. ఎందుకంటే నిజంగా ఏదైనా రాజకీయ సమావేశాలు వీళ్ళు వాళ్ళని విమర్శించుకోవడం, వాళ్ళు వీళ్ళని విమర్శించుకోవడం, ఏదో కొంచెం గోల్లో ఏళ్ళలో చప్పట్లు అంతా అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక సమావేశం, జీవితం క్షణభంగురం. సోదరుడు, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడో ఎవరికి కూడా తెలియదు. మొన్న మీరు చూశారు కదా, హైదరాబాద్ నుంచి బయలుదేరింది బెంగళూరు. కర్నూలు దగ్గరికి ఇంకా రాలేదు. రాత్రిపూట 2 యువకులు ఎవడో 2 వెళ్ళి ఎక్కడో తాగేసి పడిపోయారు. రోడ్డు మీద బైక్ పడింది. ఆ వచ్చేటువంటి స్లీపర్ బస్ డ్రైవర్ చూడాల రాత్రిపూట ఏముంటుందండి. పైగా ఈ రోజు అన్ని వాళ్ళ డబుల్ సస్పెన్షన్ బస్సులు కాబట్టి సుమారు 100-120 మీద వాళ్ళు వెళ్తుంటారు. ఎందుకంటే ప్రయాణికులు బాబు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి, 8 గంటలకల్లా చేరుకోవాలనే కాస్ట్లీ ఎంతైనా పర్వాలేదని చెప్పేసి అందులో వెళ్తుంటారు. అక్కడ చేసినటువంటి నిర్వాహకానికి ఆ బైక్ మీద బస్సు రావడం, బస్సులో పెట్రోల్ ట్యాంక్ రాసుకోవడం, మంటలు రావడం, 20 మంది కాలి బూడిదైపోయారు. ఎంత దారుణం. ఆ కుటుంబాల్లో ఉన్న వేదన, ఆ కన్న తల్లిదండ్రుల యొక్క కడుపు బాధ, భార్యను కోల్పోయిన భర్తలు, భర్తలు కోల్పోయినటువంటి భార్యలు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. సోదరుల జ్ఞానంతో ఆలోచించండి. ఎందుకు అసలు ఈ ప్రపంచం ఎవడన్ని శాశ్వతం? రాజులను కొన్నళ్ళు మట్టిలో పలుకున్నారు. అవలం యసిరు ఫిల్ అర్ది ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం
మీరు భూమి మీద తిరిగి చూడండి. పెద్ద పెద్ద కొండల మీద కట్టుకున్నారు కోటలు, బంగారు పొద్దుతో నిర్మించుకున్నారు మహళ్ళు, సేవకులు, భటులు, సైన్యాధిపతులు, సామంత రాజులు, రాజ్యాలు. వాళ్ళ మాటకు ఎదురే లేదు. ఎదురు తిరిగితే కోటకు మనకి తన వేలాడుతుంది. ఆ రాజులేమయ్యారు? మట్టిలో పడుకున్నారు, కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచాన్ని సూపుడు వెళ్తూ శాసించినటువంటి నియంతలు ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఎంతండి ఈ రోజుల్లో 5 ఏళ్ల పిల్లగాడు మొదలుకొని పుట్టిన పిల్లగాడు 5 ఏళ్ళు కాదు, అరే 3 నెలల పిల్లోడికి ఇన్సులేస్తున్నారా బాబు? నువ్వేదో మీసాలు వెళ్ళేసి కాళ్ళ దగ్గరేసి రొమ్ము చుచ్చుకుంటారు అంటూ చుట్టూన్నా ఉంటున్నావు. ఏమీ లేదు అక్కడ. ఎప్పుడు టపక్కన గుండెకి పోతే ఎవరికి తెలియదు. కండలు తిరిగి రాజపూతులు తెలుసు కదా, ఎంత ఫేమస్ పర్సనాలిటీ. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నాడు అంతే, అలానే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మా తాతగారికి 110 ఏళ్ళండి, చెవులు బాగా వినపడతాయి, కళ్ళు బాగా వినపడతాయి, కళ్ళు బాగా చూస్తాడు, ఆయనకి ఏమీ లేదు. అది ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా భయంకరమైనటువంటి జబ్బులు. ప్రత్యేకించి సోదరుడు, మొబైల్ వచ్చిన తర్వాత బంధాలు, అనుబంధాలు, విలువలు, అనురాగాలు మొత్తం కొలాప్స్. మొన్న సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ నాన్న బ్యాంకులో ఎంప్లాయ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో టీచర్. వీడు ఇంటర్మీడియట్ సెకండ్ నుంచి చదువుతున్నాడు. ఫోన్ రీఛార్జ్ అయిపోయిందంట అంతే. డాడీ నా ఫోన్కి రీఛార్జ్ చేస్తావా చేయవా? అరే బాబు అన్ని లక్షలు పెట్టి కడుతున్నాము, ఫెయిల్ అయిపోతే సమాజంలో అవమానం రా, ముఖం కూడా చూపెట్టలేము బాబు, ఎగ్జామ్స్ తర్వాత రీఛార్జ్ చేస్తాను అన్నాడు. తప్ప అండి? ఈ మాట తప్ప? ఈ రోజు మంచి చెబితే కూడా నువ్వు తప్పుడు వాడివే. మన ఎవడోనండి రోడ్డు మీద పోతున్నాడు, స్పీడ్గా పోతుంటే ఒక పెద్ద చెప్పాడు, బాబు అంత స్పీడ్గా పోకండి అన్నాడు. బైక్ ఆపేసి వచ్చి మీరు చూసి ఉంటారు, ఆ పెద్ద నాంతుని వెళితే రోడ్డుకు తలపగిపోయిందే చెప్పాడు. ఇదివరకు రోజుల్లోనే అది తప్పురా అనేవాళ్ళు. అందుకని పాత రోజులు మంచి అన్నారు. ఈరోజు నువ్వు మంచోడికి చూస్తే నువ్వు పిచ్చోళ్ళ చూస్తుంది సమాజం. సరే వాడు ఏం చేశాడు? నాకు రీఛార్జ్ కావాల్సిందే. ఎట్లా మొబైల్కి అడిక్షన్ అయ్యారో చెప్తున్నాను సోదరులారా. ఈరోజు మొబైల్ అనేటువంటి మారణాయుధం ప్రతి వాడి యొక్క నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను, వాడి టాలెంట్ మొత్తం కొలాప్స్ చేసిపడుతుంది. వాడి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేయాలి, ఎంత కడుతున్నారండి? ఒక్కో కాలేజీలో సుమారు 3 లక్షలు 4 లక్షలు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లు తప్పేమన్నా, ఎగ్జామ్స్ తర్వాత నీకు రీఛార్జ్ చేస్తాము అన్నారంతే. వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసి, ఏంటో నిజమే కదా, మరి ఎందుకు డాడీని ఇబ్బంది పెట్టేస్తావు, వారం రోజులు కూడా లేవు కదా ఎగ్జామ్స్, మరి ఎగ్జామ్స్ తర్వాత రీఛార్జ్ చేస్తారులే, తర్వాత చూసుకుంది కానీ చేస్తారా చేయరా, ఏంటో ఎదురు తిరుగుతాం చెయ్యవు అన్నారు. వంటగదిలోకి వెళ్ళాడు, శాప్ తీసుకున్నాడు, తల్లిదండ్రులని తిక్కిరాతకంగా చంపేశాడు సార్. తర్వాత టెరిస్ మీదకి వెళ్ళి కూర్చున్న డాబా మీద జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఫుడ్ తినేసి వాడు కూడా డాబా మీద తెచ్చిపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో? నా కొడుకు బంగారు భవిష్యత్తు, రాజు కావాలి, ఈడు మంచి హోదాలో వెళ్ళాలి, ఈడు నుండి 100 ఏళ్ళు బ్రతకాలి, నా బిడ్డ సుఖంగా ఉండాలి, నాలాగా కష్టాలు పడకూడదు, మనం కష్టాలు పడినా సరే మా బిడ్డ సుఖంగా ఉండాలన్న కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డలే శాపాలై కాటేస్తుంటే ఇంకెక్కడ సార్ శాంతి? మొబైల్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలేమో ఏడుపు మానేశారు, పెద్దోళ్ళేమో నిద్రలు మానేశారు. 2-3 దాకా ఫోన్ చూస్తూనే ఉంటున్నారు. మన ఎవరు ఈశాన్య రాష్ట్రాల్లో చూసాం, ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ తీసుకున్నారని చెప్పేసి ఏదో గేమ్కి అడిక్షన్ అయిపోయారండి. ఈరోజు ఆ స్క్రీన్ అడిక్షన్ బ్రెయిన్ మీద ఎలా పనిచేస్తుందంటే, అది ఉంటేనే లైఫ్ వాము, అది లేకపోతే గుండెకిపోయినంత భయం. చచ్చిపోయిన 3 అక్క చెల్లెళ్ళు అక్కడ, వర్షం చచ్చిపోయిన 3. ఈరోజు పిల్లల్ని పాడు చేయడంలో తల్లిదండ్రులు కూడా, పిల్లోడు ఏడిస్తే ఒకనాడు అమ్మ ఎత్తుకొని లాలించి పాలించి నా బిడ్డ అని అన్నం తినేది కూడా చేయగలిగేసి వాడిని ఎత్తుకొని చాలా చేసేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, పిల్లగాడు అడ్డం అని చెప్పేసి వాడి ముఖాన్ని ఒక మొబైల్ పడేస్తుంది, రేపు నువ్వు అడ్డం అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తున్నాడు. అది థాట్. ఎలాంటి సమాజంలో ఉన్నావు? ఎక్కడ చూసినా తాకుబోతులు, ఎక్కడ చూసినా తిరుగుబోతులు, ఎక్కడ చూసినా ఒక మంచి
నిజంగా చెప్పాలంటే ఇది దారుణం సార్. కన్న తల్లిదండ్రులు వేధించడం, అన్నదమ్ములు, వాడెవడో సోటు పంచుకుని ఇక్కడ అన్నదమ్ములేడు, ఒక తల్లి పాలు తాగినటువంటి ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ములు, వాడికి ఒక బెత్తో ఎంతో కొంచెం డిఫరెన్స్ వచ్చింది మెజర్మెంట్స్ కొలిసే కాడ. కోట్లు ఖర్చు పెడతాను కానీ వీడికి ఈయన చెప్పేసి కోర్టుకి. అదే ఒక ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ లేదు. ఒక తల్లి దగ్గర పాలు తాగినటువంటి ఆ తల్లిదండ్రులు జన్మించినటువంటి ఆ పిల్లలకు కూడా అనుబంధం లేదు. కారణం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సమాజం విస్మరించింది. ఇప్పుడు క్లాస్ రూమ్ లో మాస్టర్ ఉన్నాడు అన్న భయం ఉందనుకోండి, పిల్లలందరూ డిసిప్లిన్ ఉంటారే. మాస్టర్ ఈరోజు అది కూడా పోయింది. ఎవరన్నా పంతులు గారు ఒక దెబ్బ కొట్టాడు అనుకో, వీడియో తీసేసి మా పిల్లగాడిని ఎంత కొట్టేశావు, మా పిల్లగాడిని ఎంత చేసావు అని. ఒకప్పుడు గురువుకి ఎంత స్థానం ఉండేది. గురువు అంటే భయం, అమ్మ మాస్టర్ కొడతాడేమో, మాస్టర్ అడుగుతాడేమో. ఇప్పుడు మాస్టర్ మన రాయచోటి ఆంధ్రప్రదేశ్లో ఒక పిల్లలు ఏదో కొట్టుకుంటుంటే టీచర్ అడ్డం వచ్చేటట్టు కొట్టుకోపాకంటారా ఇలా అని చెప్పేసి ఆంధ్ర కొట్టడంతో ఈ కణత తగలటం ఆ స్పాట్లో టీచర్ కూడా చచ్చిపోయాడు. పిల్లగాడిని ఎందుకు కొడతారండి ఉపాధ్యాయులు? వీడిని క్రమశిక్షణ తీసుకురావడం కోసం, ఆ క్రమశిక్షణలో వాడు ఒక మంచి మెరిట్ స్టూడెంట్గా మారడం కోసం, ఉజ్వల బంగారు భవిష్యత్తు కోసం. ఏ స్వార్థం ఉందండి? నేను ఎందుకు కొడతాడు మాస్టరు? ఏమనకూడదు. మా పిల్లగాడిని కొడితే మేము ఊరుకుంటామా? తప్పు చేస్తేనే కదా గురువులు కూడా దండించేది. సోదరుడు ఈ విషయం ఆ విషయం టోటల్గా ఎంత కొలాప్స్ అయిపోయిందంటే మొత్తం పొల్యూట్ అయిపోయింది. బంధాలు ఎవరికి కూడా విలువలు, ప్రేమ. జన్మనిచ్చిన కన్న తల్లి చచ్చిపోతే కూడా ఏడుపు రావట్లేదయ్యా. నీ తల్లి చచ్చిపోతే నిన్ను కడిగి పెంచి 9 మాసాలు మోసి భారం మీద భారం 9 నెలలు మోసి కడుపు చించుకొని పేగు తెంచుకొని నా బిడ్డ అని చెప్పేసి నీకు తన ప్రాణాలను పణంగా పెట్టి ఇదిగో ప్రసవించడంలో కాన్పు ఆ ప్రసవ వేదనకు తట్టుకోలేక మరణించినటువంటి తల్లి బిడ్డను చూసింది, సంతోషంగా మరణించింది. ఆ తల్లిదండ్రులు ఈరోజు అత్యంత దారుణంగా ఏడిపిస్తున్నారు. ఎప్పుడైనా ఏ రోజున జన్మనిచ్చిన కన్న తల్లికి కూర్చుని కొంచెం సేపు సేవ చేసావా? జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఎక్కడో కనపడిన దేవుడిని నేను నమ్ముతున్నాను అంటున్నావు కదా. నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆ తల్లి దగ్గర కూర్చొని అమ్మా అన్నం తిన్నావా అని ఎప్పుడైనా అడిగేవా? ఎప్పుడన్నా అడిగాను? తల్లిదండ్రుల్ని వేధించేటువంటి ఏ సమాజం కూడా సుఖంగా శాంతిగా ఉండదు. మన ఇట్లనే కడపలో చెప్తా ఉంటే గురుగారు మా అమ్మ మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు, నేను బట్టలు పెట్టుకోవచ్చేవాళ్ళు అన్నాడు. అరే బ్రతుకుండప్పుడు ఎప్పుడన్నా మీ నాన్న ఒక లుంగి కొనుక్కొచ్చావా? మీ అమ్మకి ఎప్పుడన్నా ఒక 150-200 రూపాయలు పెట్టి ఒక చీర ఎప్పుడన్నా తెచ్చిచ్చావా? ఇప్పుడు ఎందుకంటే ఎవడో చెప్పాడంట పెట్టుకోకపోతే నీ కీడురా అని చెప్పేసి. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రుల సేవ చేయండి. తల్లిదండ్రుల సేవలోనే సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త యొక్క అల్లాహ్ యొక్క ప్రసన్నత ఉంది. ఎన్ని నమాజులన్నా చెయ్యి. అరే భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి పేగు తెంచుకొని కడుపు చించుకొని నీకు ప్రపంచానికి పరిచయం చేసిందయ్యా బాబు. ఇప్పుడు నా బాగోపతి హాస్పిటల్లో ఉండి విసురుతూ తాను నిద్రలేని రాత్రులు గడిపి డాక్టర్ గారు నా బిడ్డకి ఎంతైనా పర్వాలేదు, బంగారం అమ్ముకుంటాను, భూమి అమ్ముకుంటాను, నాకు ఇల్లు కూడా అవసరం లేదు డాక్టర్ గారు, నా బిడ్డ బతకాలి అని కోరుకుంది. ఆ అమ్మకి ఎప్పుడన్నా అమ్మ అన్నం తిన్నావా అని ఆ అమ్మ దగ్గర కూర్చొని ఎప్పుడన్నా ఒక ముచ్చటి చెప్పావా? ఎవరన్నా సరే రాంకాలు ఒకటి లేడీస్ వచ్చేస్తారో అసలు ఈ టాలెంట్ మొత్తం ఎట్లా ప్రదర్శిస్తాడంటే ఎందుకంటే లాంచ్ చేయడానికి. మరి తల్లికి ఎప్పుడన్నా మాట్లాడావా? ఎలా ఉంటుంది సార్ అసలు? అందుకనే నువ్వు కోట్లు సంపాదించిన నెలకు లక్షల్లో నువ్వు శాలరీలు నువ్వు తీసుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న తల్లిదండ్రులు వేధించే వాడికి సుఖం ఉండదు. రేపు నీ పరిస్థితి కూడా అలానే. ఇప్పుడు మనం విన్నాం కదా, తాత మనడు కదా, వాళ్ళ నాన్న
వచ్చి గుంత తీస్తున్నాడంట. ఏంట్రా బాబు అంటే మా నాన్నకి తీస్తున్నా. లేదు మా నాన్నింటో బతికే ఉన్నాడు, గుర్తు తీస్తున్నాడు వీడు ముందుగానే. పిల్లగాడు వెళ్ళిన తర్వాత బాబుతో వాడు కూడా గుంత తీస్తున్నాడు. నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటే మీ నాన్నకు నువ్వు తీసావు కదా, మరి నీకు కూడా నేను తీస్తున్నాను అన్నాడు. అదే ప్రవక్త గారు చెప్పారు, వృద్ధులను గౌరవించే వారిని, వృద్ధులను గౌరవించే వారిని, రేపు నువ్వు ముసలుడైన తర్వాత నిన్ను గౌరవించే వారిని సమాజంలో తీసుకొస్తాను అన్నాడు. ఈ రోజు నీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయి. ఎలా ఉంది సార్ సమాజం? డబ్బు డబ్బు ఏం తీసుకెళ్తావు? వచ్చినాడు నువ్వు తెచ్చింది, పోయేనాడు నువ్వు తీసుకుపోయేదేంటి? ద గ్రేట్ అలెగ్జాండర్ అనుకుంటున్నారే, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా చచ్చిపోయేటప్పుడు సమాధి నుంచి 2 చేతులు బయటకు పెట్టిందని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరే పోతా పోతా ఏం తీసుకెళ్ళలేదు అని వీళ్ళు గుణపాఠం నేర్చుకోవాలని 100 ఎకరాల పొలం ఉంది. లేదు మహబూబ్ నగర్ మెయిన్ సెంటర్లో నీకు మంచి సైట్లు ఉన్నాయి, మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కిలోల కొద్ది బంగారం ఉంది, గుండె ఆగిపోయింది. జేబులో ఉన్న రూపాయితో సహా తీసి లెక్కలు చూసుకుంటారు వాళ్ళు. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకరికంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి కూడా పెట్టాలి. ఒక రోజు నువ్వు చచ్చిపోతే తీసుకెళ్లి సమాధిలో పెట్టాలి. మనం ఎంత, మన క్యాపబిలిటీ ఎంత? ఊళ్ళో ఉన్న వాళ్ళకంటే ఊరు పెట్టే కాటిలో కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ. ఒకవేళ మతం ఎక్కితే మెదడు మోకాళ్ళకి వస్తే ఊరు పెట్టెళ్ళి సమాధిలో చూడు, ఎందరో పలుకున్నారు మట్టిలో. నువ్వు కూడా నేను కూడా ఓ రుచి వెళ్తాము. పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడక తప్పదు. నువ్వు అందగడివి కావచ్చు, కోట్ల కొద్ది డబ్బులు ఉండొచ్చు, మంచి విలాసవంతమైనటువంటి భవంతులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, జనాంగాలు నీకు ఉండొచ్చు, ఈనలు కొట్టేవాళ్ళు, గోలు చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కసారి నీ గుండాగిపోతే నువ్వు శవం. నిన్ను చూస్తే జనానికి భయం. కాబట్టి సోదరులారా, ఎవడు కూడా భూమి మీద శాశ్వతం కాదు. ఈ కోణం నువ్వు పెట్టుకున్నావయ్యా బాబు. ఇవన్నీ కూడా మనుషులు సృష్టించుకున్నారు. దేవుడు మనుషుని సృష్టించాడు. యా అయ్యుహన్నసు తఖూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసాఆ. 4వ అధ్యాయం 1వ వాక్యం. ఓ మానవులారా, సాయిబులారా అని ఖురాన్ ఒక్క చోట పడలేదు. ఓ మహమ్మదీయుల్లారా ఒక్క చోట కూడా లేదు. ఓ అరబ్బుల్లారా ఒక్క చోట కూడా లేదు. ఓ మానవులారా, పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒకటే, ఆకాశంలో సూర్యుడు ఒకటే, రాత్రిపూట చంద్రుడు ఒకటే. అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, అందరూ కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నారు. నీకేదైనా యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో వెళ్ళిపోతే మీ కొలం ఏంటి బాబు, మీ సాయిబుల్ రక్తం తెచ్చుకో అని అంటల్లా, మీ తురబోడు రక్తం తెచ్చుకో అంటల్లా. గ్రూప్ టెస్ట్ చేసి ఆ గ్రూప్ లో నువ్వు అమెరికాలో ఉన్నా వాడు రక్తం ఎక్కిస్తాడు. కారణం ఏంటంటే మనుషులందరూ ఒకే కుటుంబ సభ్యులు ఇడిపోయి కొట్టుకొని వస్తున్నాం. నీకు స్ట్రోక్ వచ్చిందండి, ఆల్రెడీ 2-3 బ్లాక్ అయిపోయినాయి, కార్డియాలజిస్ట్ ఎక్కడికి వెళ్తావు, ఆ డాక్టర్ చెప్తాడు, బాబు మీరు ముస్లిమ్స్ కదా, మీ గుండె ఎలా ఉంటుందో తెలియదయ్యా, నేను క్రైస్తవ డాక్టర్ అంటాడా? కార్డియాలజిస్ట్ అంటే ప్రపంచంలో ఏ గుండెకైనా వైద్యం చేయగలడు. ఎందుకంటే నీ గుండె, నా గుండె, ప్రపంచంలో ఉన్న గుండెలన్నీ నిర్మాణం ఒక్కటేనయ్యా బాబు. అయ్యే ధమనులు, అవే శిరలు, అదే ఏ ఫంక్షువాలిటీ, ప్రపంచ శరీరంలో ఉన్న ప్రతిదీ అదే ఫంక్షువాలిటీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అందరికీ 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒకే తల, ఒకే ముక్కు, అందరికీ 2 దవడలు. వేరే డిజైనింగ్ లేదు లోకంలో. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ మానవత విలువల్ని విడిచిపెట్టేశారు. వీడి కొలవాడు, ఆ కొలవాడు, తక్కువవాడు, వీడి పెద్దవాడిని. సోదరుడు అందరూ ఒకటే, కుల్లున్ బనీ ఆదమ్, ఒకే ఫ్యామిలీ మెంబర్స్. ఎన్నాళ్ళు బ్రతుకుతావా బాబు? క్షణభంగురమైనటువంటి జీవితమే. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఈ లోకంలోకి వచ్చావు ఇది తెలుసుకో. అప్పుడు నన్ను పుట్టించిన వాడు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు, అరే ఇతన్ని తిడితే నన్ను ఆ స్వామి లెక్కడుగుతాడు,
అరే వాడికి అప్పు ఎక్కొడితే ఈ రోజు నువ్వు గడ్డం పెంచావు, టోపీ పెట్టుకున్నావు, అప్పులు ఎక్కొట్టేస్తున్నావు, ఇంటద్ద సరికట్టవు, ఏ ఒక్కటి మాట మీద నిలబడవు, నువ్వు ఎన్ని నమాజులు చేస్తే ఉపయోగం ఏంటి? ఉన్నతమైనటువంటి నడవడిక. అరే నంబర్ 1 అబ్బాయి ఆడిన మాట ఎప్పటికి కూడా తప్పుడు, మాట అన్నాడంటే ఖచ్చితంగా ఉంటాడు. అరే వాడు ఎప్పుడు కూడా చెడు అలవాట్లు లేవోయా, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు, భార్యని మంచిగా చూసుకుంటాడు, పిల్లలు కూడా ఎప్పుడు ఏమంటూ ఏ తగులుడు కాదయ్యా. నువ్వు సిరిగిపోయి చొక్కా వేసుకుని అద్దెంట్లో ఉన్నా, పూరింట్లో ఉన్నా నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. నువ్వే మాటలు మార్చేవాడివి, అబద్ధాలు చెప్పేవాడివి, రక్తం జనాల యొక్క హక్కుల్ని కొల్లగొట్టేవాడివి. నువ్వు నమాజులు చదివితే ఏంటి, ఎక్కడితే ఏంటి? ఒక ఉన్నతమైనటువంటి నడవడిక. శాంతి సమాజంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మంచి మానవతా విలువలు, ఇలా నిన్ను పుట్టించినటువంటి స్వామిని నువ్వు ఆరాధించు. అసలు నువ్వు ఎవడవయ్యి ఈరోజు మీసాలు వేస్తున్నావు? ఒక నెత్తుటి ముద్దతో నిన్ను పుట్టించాడయ్యా మానవుడా. తండ్రి నుంచి వెలువడినటువంటి ఒక చొక్క కణము శరీరం పడితే అసహ్యం, కడుక్కున్న దాకా నిద్ర పట్టదు. ఆ అల్పమైనటువంటి నీటి చుక్కని తల్లి గర్భంలోనికి ప్రవేశింపజేసి ఆ గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి, చూడని కళ్ళు, వినని చెవులు, మాట్లాడి నోరు, ఆలోచించే మేధస్సు, నడినెత్తి నుంచి అధికారి బట్టికి నరసిక పర్యాంతో నీ బొమ్మను ఎవడైతే చెక్కాడో ఆ సృష్టికర్త ఒకడు ఉన్నాడు, భయపడి మంచిగా బ్రతుకు అంటుంది ఖురాన్. ఈ జీవితానికి సంబంధించి లెక్క చెప్పాలి అంటుంది. నువ్వు రవ్వంత ఎంత చేశావో, ఏం చేశావో, ఎవరిని ఇబ్బంది పెట్టావో, ఎవరు అప్పులెక్క కొట్టావో, ఎవరికి ఏ విధంగా తప్పులు పెట్టావో, ఎవరి మీద నువ్వు దుష్ప్రచారం చేశావో, క్యారెక్టర్ అసోసియేషన్ చేశావో, టోటల్ నీ లైఫ్ మొత్తం కూడా ఆయన ముందు లెక్క చెప్పాలి అన్నాడు. అప్పుడు శాంతి, అప్పుడు ప్రశాంతత. ఇప్పుడు చూడండి, వాడు దొంగతనం చేసి వచ్చాడు, వాడు ఎంత కత్తిరి సొక్క వేసుకున్నా, లేకపోతే ఎంత హైఫై చేసినా కానీ పోలీసులు ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటూ పీకుదనుకోండి, గుండెలన్నీ తడతడ అవును కదా, టికెట్ లేకుండా రైలు ఎక్కాడండి. వాడు ఎంత సూటు పూటేసుకున్నా సరే ఏం చెప్తాడు, అమ్మో టీసీ అడుగుతాడేమో, ఏం చెప్పాలో దడ. ఎందుకు తప్పు చేసిన వాడికి ఎప్పుడు కూడా తల దించుకోవడమే. అదే నువ్వు ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టి చూడు, ఎవరికైనా సహాయం చేసి వాడు ఆపదలో ఉన్నప్పుడు వాడిని ఆదుకొని చూడు, ఎప్పుడైనా ఏదైనా సరే ఒక మంచి పని చేసి చూడు. ప్రశాంతత, నఫ్సుల్ ముతమయిన్న, ఏ ఇబ్బంది ఉండదు. నలుగురిలో తలెత్తుకొని సగర్వంగా బతకలుగుతా. నీ తండ్రి కూడా నా బిడ్డరా చేసిందంటాడు. అదే నువ్వు తప్పుడు పని చేశావు, నలుగురిలో నీ తండ్రి కూడా తలదించుకుంటాడు. సమున్నతమైనటువంటి మానవతా విలువలు. సరి మతం కాదు. మీరేమనుకుంటున్నారంటే సాయిబులు అంటే ఈ లాల్చీ బైజ్మా, ఈ టోపీ, నువ్వే ఏ రంగు టోపీ అని పెట్టుకో, ఎంత పడుకొని ఏదో వేసుకో, క్యారెక్టర్ లేకపోతే నువ్వు ఏ డ్రెస్ తీసుకుంటే ఏంటి? ఆయన కావాల్సింది మంచి నడవడిక. అందుకే ప్రవక్తగా చెప్పారు, ప్రళయ దినం రోజున నీ యొక్క కర్మను చూసేటప్పుడు అన్నిటికంటే బరువైంది నీ క్యారెక్టర్, నడవడిక, బిహేవియర్, యాటిట్యూడ్. ఎప్పుడన్నా నీ మంచు, అరే మీ అన్నదమ్ములు చెబుతున్నారు, అబ్బాయి మా ఆవిడికి మాకు సంబంధం లేదు, వాడితో మాకు ఏ సంబంధం లేదు, వాడికి ఇస్తే మమ్మల్ని అడగబాక. నీ అన్నదమ్ములు కూడా నేను నమ్మట్లేదంటే నీ ఉపవాసాలు దేనికన్నా పనికొస్తాయా? పోనీ మీ ఆవిడ ఎప్పుడన్నా సరే నిన్ను మంచోడు ఉన్నప్పుడు చెప్పిద్దిలే. నిజంగా సరే ఈరోజు ఆయన ఎఫెక్షన్స్ కూడా ప్రవక్తగా చెప్పారు, తినేటప్పుడు భార్యకు ప్రేమతో ఒక ముద్ద తినిపించు అన్నారు. పెళ్ళైన రోజు మొఖం దిప్పుకొని పెడతాడు, చచ్చిపోయిందా కళ్ళే చూడు, ఇల్లు తినేటప్పుడు కూడా పోలేగా, ఇంకేం ప్రేమ పెరిగింది? ఎప్పుడన్నా ఆవిడకి మాట్లాడావా? ఎప్పుడన్నా మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చావా? వండిందండి, కూర వండిందండి, సూపర్ ఉందమ్మాయి, మాస్టర్లు ఏం వంటే అవి అమృతమే, నీ చేతి వంట. నీ కాంప్లిమెంట్స్ కోసం ఎదురు చూస్తుంటుంది మహానుభావురాలు. నీకెంతో ప్రపంచం ఉంది. ఈరోజు ఎఫెక్షన్స్ మొత్తం ఎందుకు కొలాప్స్ అవుతుంది అంటే, కొనుక్కునేటప్పుడు పోను, తినేటప్పుడు పోను. ఒకడంటే మన డాక్టర్ తిడుతుంది, వాడు టాయిలెట్లోకి వెళ్తే గంట దాకా బయటికి రాడు, కూర్చొని సీలిపోయింది, మొత్తం కుట్లేసిన. టాయిలెట్లో కూడా పోనే.
ఇంకేంటి వాడి జీవితంలో లైఫ్ ఏంటి? ఈరోజు కుర్రోళ్ళు రోడ్డు పక్కన కూర్చొని ఈ డిబేటర్లో చీకట్లో లైట్లేసుకొని ఎక్కడ ఏది అద్దరిద్దరు పోతారు. సార్ శాంతి ఎలా ఉంటుంది సార్? నీకు పుట్టించినటువంటి సృష్టికర్త దేవుడు ఒకడు ఉన్నాడు. ఈ సమస్త జగత్తును ఆయన నడిపిస్తున్నాడు. ఒక రోజున నాకు మరణం వస్తుంది చెప్పాడు కదా. ఏ మానవుడు ఎక్కడ చచ్చిపోతాడు ఎవరికి? మొన్న వాళ్ళు ఉమరాకి లేస్తారు. మన మినిస్టర్లు కూడా వెళ్ళారు సౌదీ, గుర్తుందో లేదో. మొన్న 4 నెలల క్రితం సౌదీలో వాళ్ళు ఉమరాకి వెళ్ళారు. మన హైదరాబాద్కు చెందిన 18 మంది ఒకే ఫ్యామిలీ మక్కా ఉమ్రా ముగించుకొని మదీనాలో ఇంకా ఒక పావు గంటలో వెళ్ళిపోతారు. 20 కిలోమీటర్స్ ఓన్లీ. ఎదురు ఆయిల్ ట్యాంకర్ వచ్చేసింది, కొట్టేస్తే 48 మంది కాళ్ళు ఊడిపోయారు. ఒకే ఫ్యామిలీ 18 మెంబర్స్. అరే అంత పవిత్రమైన మక్కా నగరం లేదు, అక్కడ చచ్చిపోతాం అనుకుంటారు వాళ్ళు. ఎన్నాళ్ళు బతుకుతారు లోకంలో. సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు, రాజ్యాలను రాజులు అందరూ ఊరు బయటికి వెళ్ళారు. మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాము. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి గుణపాఠం ఏంటి? ఇది అసలైనటువంటిది కాదు. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ప్రవక్త గారు చెప్పారు, ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి చనిపోయారు, ఆయన మోసుకుని వెళ్తున్నారు. చాలా మంచోడండి, మంచోడండి, అవునండి, మంచోడండి, మంచోడండి, మంచోడండి. ప్రవక్త గారు చెప్పారు, అతని కోసం జన్నత్ వాసి, స్వర్గవాసి అన్నారు. మరో వ్యక్తి చచ్చిపోయాడు. కొంత సమయం తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత మరో వ్యక్తి చనిపోయాడు, మోసుకుని వెళ్తున్నారు. అబ్బో మంచుడు కాదండి, చెట్టుడండి, అబ్బో తిడతాడండి వాడు, అబ్బో అప్పులే కొట్టేస్తాడండి, అబ్బో బతుకున్న నాళ్ళు భార్యను కొట్టాడండి, అబ్బో తల్లిదండ్రులు ఏదిచ్చాడండి. ప్రవక్త గారు చెప్పారు, వాడి కోసం జహన్నం వాజిబ్, వాడు నరకవాసి. మరి అసలు క్యారెక్టర్ ఏంటి? ఈ వేషధారణ దేవుడు కావాల్సింది. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ప్రణీత రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అంద చందాలని చూడ్డు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నావో చూడ్డు. నీ మనస్సు ఆత్మీయమైనటువంటి ఆరాధన, పవిత్రమైన మనస్సు, పక్షి లాంటి హృదయంలో ఎవరికి కూడా హాని తలపెట్టి చేతనైనంత దైవదర్శనం. ఇంకో మాట కూడా చెప్పో, ఏంది ఇటు చెబుతున్నాడు? మరి మన వాళ్ళు పహల్గాంలో ఏం చేశారు? దుర్మార్గుల వాళ్ళు, నరరూప రాక్షసుల వాళ్ళు మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు కులవాడికి చెప్పారు, మతం చెప్పారు, వాడికి డబ్బులు ఇస్తే వాడు అమ్మానాన్ని కూడా చంపేస్తాడు, కట్టుకున్న భార్యను కూడా, కడుపును పుట్టిన బిడ్డలను కూడా చెప్పుతాడు. తీవ్రవాదులు, దుర్మార్గులు వాళ్ళు. మన కథ నఫ్సన్ బిగైరి నఫ్సిన్ అవ్ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకఅన్నమ కథ నస్ జమియా. 5వ ఖురాన్లో అంటున్నాడు, 5వ 32వ వాక్యం, అకారణంగా ఒక మానవుడిని చంపితే వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం దుర్మార్గుల వాళ్ళు. అత్యంత దారుణంగా వారిని శిక్షించాలి. ప్రపంచంలో ఎవరు కూడా నమాజ్ చదివేవాడు, ఆయన ప్రవక్త గారికి గడ్డాన్ని విడిచిపెట్టిన వాడు, రంజాన్లో ఉపవాసాలు ఉండేవాడు, చీమ కూడా ఆయన తలపెట్టకూడదు. దైవ ధర్మం చెప్పింది, చీమను కూడా నరపకండి, పచ్చని చెట్టును కూడా నరకండి అని చెప్పిన ధర్మం అయ్యా. ఇంతకుముందు వాళ్ళు ఎన్నో మసీదులు నమాజ్ చదివేవాడు కూడా చెప్పారు, మరి ఇప్పుడు వాడు ముస్లిం లేక చెప్పింది అంటే చంపేవాడు దుర్మార్గుడు, ఉగ్రవాది, తీవ్రవాది. వాడికి ధర్మానికి సంబంధం ఏంటి సార్? ధర్మంలో ఏముందో తెలియకపోవడం వల్ల ఎక్కడో ఎవడో చేస్తే కూడా ఇప్పుడు ప్రతి వాడిని కనీసం అటు బయటకు వెళ్ళాలంటే కూడా ముస్లిమ్స్ అంటే ఈరోజు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణం తయారైపోయింది. ఎవడో పక్క దేశంలో చేసే దుర్మార్గపు వాళ్ళ వల్ల ఈరోజు మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. శాంతి ధర్మం. నువ్వు కడుపు నిండా నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి భక్తుడు కాదు అని చెప్పిన ధర్మం అయ్యా. అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు తఆలాతో చెప్పారు, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా పొలుగు పార తీసుకెళ్లేటట్టయితే పొద్దున నీ వైపు పెట్టుకో, ఎందుకంటే పక్కోళ్ళకి గీత పడిద్దేమో, రాసుకుంటుందేమో, గీసుకుంటుందేమో. పక్క వారికి గీత పడటం, గాయం అవటం కూడా ఒప్పుకొని శాంతి ధర్మం ఇది. ఈరోజు ముస్లిమ్స్ కూడా తెలియదండి. నిజంగా సభా ముఖంగా చెప్పేటటువంటి ముస్లిమ్స్ కూడా తెలియదు. 95 లేదా 98% ముస్లిమ్స్ కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు కూడా చదువురు. వీళ్ళు భయ ముస్లిమాన్ నమాజ్ పడిన వెళ్తాడు, ఆయన ఏం చదువుతున్నాడు, రుకులు ఏం చదువుతాడో తెలియదు, సర్దాలు ఏం చదువుతాడో తెలియదు, అతయాత సర్దు అస్సలు తెలియదు. పోతున్నాడు, వస్తున్నాడు, ఆడిపోతాడు, ఈడిపోతాడు, అన్ని చోట్ల పోతాడు, వాడు తాగుతాడు, ఇక్కడ తల్లిదండ్రులు వేధిస్తాడు. కూడా అంటుంది, మీరు ఒక సచ్చీలత, ఒక మంచి సాంగత్యము, మంచి నడవడికను జీవించమని చెబితే నువ్వు నమాజ్ ఇక్కడ వచ్చేసేదేంటి అంటే నువ్వు అక్కడ ఏం చదువుతున్నావు నీకు ఇక్కడ తెలియదు.
కాబట్టి ముస్లిమ్స్ కూడా నిజంగా ఈ దైవ ధర్మంలో ఏముంది, శాంతియుతమైనటువంటి సమాజాన్ని ఎలా మనం ఫాలో చేయాలి, ఎలా మనం ఆచరించాలి, వీళ్ళకు కూడా తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఖురాన్ చదవరు, ప్రవక్త సలసల వారి లైఫ్ హిస్టరీ చదవరు. ఏదో నామకే వాస్తే మనం ఉన్నంత మాత్రాన ఆయన దగ్గర మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సఫలీకృతం కాము. సోదరుడారా, నిజంగా సమాజం ఎలా ఉంది అంటే చెబుతున్నగా ప్రతి ఒక్కటి డబ్బు. ఎవడు చూసినా తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే ఒక రకంగా, ఆస్తులు లేకపోతే మరో రకంగా చూస్తుంది. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, బెల్లం ఉంటే ఏగలు అన్నట్టు నీ దగ్గర డబ్బులు ఉంటే అందరూ అబ్బో మావాడేనండి, మావాడు వాళ్ళే ఏ లేడీస్కి సంబంధం అయినా సరే మావాడేనంటే మా దూర పొందు. ఇక్కడ నీ సొంత అయిన డబ్బులు ఎవరికి వాడడం అది లేదు, వాడికి మా సంబంధం లేదా. సరే, అత్యాత కలిసినటువంటి ఒక మంత్రి గురించి చెప్తాను, అంటే నసీత్ కోసం చెప్తున్నాను. ఏంటంటే మనిషి ఏ విధంగా ఆచరణ అంటే అత్యాసపరుడైపోయి తన జీవితాన్ని దుర్బలం చేసుకుంటాడో చెప్తారు. ఒక రాజుగారు ఉన్నాడండి, చాలా మంచివాడు రాజుగారు. రాజులు కూడా అందరూ కూడా దుర్మార్గులు కదా, రాజరికాన్ని అనుభవించిన రాజులు కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. సరే, రాజు తన మంత్రిని తీసుకొని షికారుకి వెళ్ళాడు. ఆ విహారయాత్రలో ఆనందంగా ఉన్నాడు. మంత్రి గారు, ఈరోజు సంతోషంగా ఉన్నాను, నువ్వేం అడిగితే అది ఇస్తానే అన్నాడు. వాస్తవం ఇప్పుడు గౌరవనీయులు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు వచ్చింటే ఏం కావాలో చెప్పంటే మా ఊళ్ళో ఇట్లా కొంచెం రోడ్లు వేయాలని, డ్రైనేజ్ బాగలేదు, లేదా ఫలానా బిల్డింగ్ అవసరం లేదు, ఒకటి చెప్పాలి. వీడు ఏమన్నాడు తెలుసా, మంత్రి అత్యాసపరుడై, రాజుగారు మీ దేశానికి నన్ను రాజుగా చేయండి అన్నాడు. ఎంత దారుణం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఏదైనా అడిగితే మనం ఏదన్నా ఒక అర్జీ పెట్టుకొని ఈ విధంగా అడగాలి తప్ప నన్ను నీ స్థానంలో ఎమ్మెల్యేగా చేయండి. సరే, రాజు కూడా నీతిమంతుడే, ఆడిన మాట తప్పని మంత్రి గారు ఇస్తాను. కండిషన్ ఏంటంటే 3 ప్రశ్నలు అడుగుతాను, 3 ప్రశ్నలకు జవాబిస్తే రాజ్యం అనేది రాజు నువ్వే, వర్ణ ఒకవేళ కాకపోతే నీ తలను తీసుకోవడం మనకి వెల్లడిస్తాను అన్నాడు. సరే, అడగండి అన్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచం ఎవరికైనా తెలుసా? రాజ్యం వస్తుంది. ఎవరైనా చెప్తారా? ఆయన కూడా చెప్పలా. ఇక చూసుకుని ఏమన్నా అర్థం కాకుండా ఉండే ప్రశ్నలు ఏమన్నా తిగమక్క ఉండే, తమిళలో ఏం లేవు కదా, ఆడి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన రాజు గారు. అరే ఏమన్నీ చాలా తెలియకనే ఉండి, ఏంటి ఇది ప్రపంచంలో అన్నిటికంటే సత్యం, అన్నిటికంటే మోసం, అన్నిటికంటే నీచం. వాడిని అడిగాడు, వీళ్ళని అడిగాడు, పండితుని అడిగాడు, శాస్త్రుని అడిగాడు, అబ్బో అందరి దగ్గర తిరిగాడు, ఎవరు చెప్పట్లా. ఎట్లయినా కావాలి, రాజ్యం వస్తుంది, రాజు నైతాను అని చెప్పేసి ఇక అడవుల్లోకి వెళ్ళాడు, అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడో పూరి గుడిసెలో ఒక నవ పెట్టనే పుళ్ళన్నీ రాలిపోయి ఉన్నాయి, దవడలు లొట్టలు పడిపోయి ఉన్నాయి, చర్మం ముద్దలు పడిపోయింది. చూసాడు, అబ్బా ఈడెవడో మహనీయుడు ఉన్నాడు, మొత్తానికి ఈడు అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, చెబుతాడు అని అనుకుంటున్నాడు. ఏమైనా మంత్రి రా అన్నాడు. అమ్మో ఈడెవడో శరపురుషుల్లాగా ఉన్నాడు, నన్ను మంత్రి అని కనుక్కున్నాడంటే నా ప్రశ్నలు కూడా జవాబు లభిస్తుంది, జ్ఞానవంతుడు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేయగానే అసలు నవాబు అసలు నేను మంత్రిని నీకు ఎట్ట తెలుసు, అసలు నువ్వు ఎట్ట పిలిచావు, నేను మంత్రిని నీకు చెప్పలేదు కదా, నువ్వు ఎట్ట కనిపెట్టావు అని చెప్పేసి ఆతృతలో ఉన్నాడు. ఎందుకు ప్రశ్నలు అడగడానికి వచ్చావా? అమ్మో అసలు మొత్తం గ్రహించేశాడు. వీరికి దగ్గర జ్ఞానం ఉందని చెప్పి సంతోషపడి సంబరపడిపోతే అసలు మంత్రి ముందు నవాబు నువ్వు ఎట్ట చదువుతున్నావు చెప్పు, ఎట్ట నేను ప్రశ్న అడగడానికి వచ్చానుకున్నావు చెప్పు, ఎట్లా చెప్పా అంటే ఏముందిలే ఇంతకుముందు నీ స్థానంలో నేనే మంత్రిని అన్నాడు. అర్థం కాదా? నీ స్థానంలో ఇంతకు ముందు ఆ ప్రశ్నల కోసం ఉండండి, నేనే లేవా అన్నాడు. సరే నవగారు చెప్పండి అన్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటి అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవడు కాదనలేని యథార్థం మరణం. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణి మరణం. చూడండి, మీది ఏ పొలమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, అసలు ఈ పెళ్ళైనోడా పెళ్లి కానోడా, ఒక్కడే ముద్ర గారాల పుత్రుడా, లేకపోతే ఎవరో ఏంటి ఏ సంబంధం లేదు, వచ్చింది అంటే వెళ్ళిపోడు. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆ హోదా లేదు, నాకు ఇది లేదు అది లేదు, నాకు మరణం లేదు అని చెప్పేవాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు. ప్రపంచం మొత్తం అంగీకరించే యథార్థం మరణం. ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే, ఎలానైనా వెళ్ళిపోవాల్సిందే.
ఈ మధ్యకాలంలో అయితే మరి ఎక్కువగా చచ్చిపోతున్నారండి. టపా 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 హార్ట్ అటాక్ వచ్చింది. నిజంగా క్యాన్సర్ ఈ రోజులు ఇదివరకు రోజుల్లో ఎవరికి తెలియదు. ఎవడో అక్కడ నిజంగా అండి ఒక 20-25 సంవత్సరాల క్రితం కూడా ఈ హార్ట్ అటాక్ అనేటువంటి తెలియదు అసలు. మొన్న ఒక కార్డియాలజిస్టు మధ్యప్రదేశ్లో అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతను కార్డియాలజిస్ట్, జస్ట్ 34 years ఏజ్ ఓన్లీ. అతడు హాస్పిటల్తో ఎవడు చెప్పగలడు ఎట్లా చచ్చిపోతాడు? కాబట్టి మరణం, దైవదూతలకి మరణం, దైవ ప్రవక్తలకి మరణం, అందరూ మరణించిన వారే. మరణం లేని వాడు శాశ్వతుడు, సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త. ఒకటి అయిపోయింది. రెండోది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం. ఈ ప్రపంచం వినాలి. హలో అయిపోయింది, ముగిస్తాను. సమయం చెయ్యొద్దండి, చెయ్యొద్దండి 1 సెకండ్ అన్నట్టు మీరు చెయ్యొచ్చారంటే ఆపేస్తుంది, అనుమానమే లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం నీ జీవితం అంతా. అంతా నీది అనిపిస్తుంది. నాది 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 అన్నది నీది కాదురా అన్నాడు ఒక కవి. అంత నాది, నాది చెల్లాలి, నాది చెల్లాలి, నాది చెల్లాలి, ఏది నీది కాదు. ఎలా ఒంటరిగా వచ్చావో, ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా వచ్చావో, తిరిగి వెళ్ళేటప్పుడు 2 తెల్ల బట్టలు చుట్టేస్తారు, చాపలు మడతేస్తారు, తీసుకెళ్లి మంచంలో ఆ సమాధిలో నేను పూడ్చి పెట్టేస్తారు. ఏమైపోయింది? నా 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 ఏది నీది కాదు, మోసం. ఫర్ ఎగ్జాంపుల్ రోజు చెప్తున్నాను, బాబు మీ నాన్నగారి పేరు చెప్పు, మీ డాడీ వాట్స్ అబ్బకనా ఫాదర్ నేమ్? ఇస్మాయిల్. వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు కొలాస్. క్లోజ్ మీ నాన్నగారి పేరు చెప్పండి, పర్వాలేదు. సాయి వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు సాయి. ఇంకా ఈ గురుగారు ఒక పేరు చెప్పాడు. రేపు మన పిల్లలు మన పేరు కూడా చెప్పారు, ఎందుకంటే వాడి చేతులు 4 ఉంటుంది కాబట్టి. నిజం. 3 జనరేషన్ నాన్న తెలుసు, ఎందుకంటే మనకి సన్ ఆఫ్ ఉంటుంది కాబట్టి. వాళ్ళ నాన్న తాతను చూస్తుంటాం కాబట్టి ముత్తాత తెలియదు. అంటే జీవితం ఎలాంటిది? మరి ఆయన లేకుండా మనం లేవు కదా. ప్రతి వాడు ఏమనుకుంటాడే, నాకు అందమైన భార్య కావాలి, వచ్చేసింది. తర్వాత మళ్ళీ నాకు మంచి పిల్లలు పుట్టాలి, గుమ్మడికాయలంటే పిల్లలు పుట్టాలి, మగ పిల్లలే. మళ్ళీ ఆడపిల్లలు వద్దండి, అక్కడ కూడా ఆడపిల్లలు వద్దంట. ఆడపిల్ల పుడితే నేను ఒప్పుకోను. లోపం నీదిరా నాయన. ఆడపిల్ల పుడితే అమ్మాయిది కాదు లోపం, అబ్బాయిది. సరే ఏమైనా మన చేతిలో ఉంది, ఎత్తి కోసుకోవడానికి లేదు కదా. సరే వాళ్ళు ఏమంటాడు, మళ్ళీ నాకు మంచి గోడకాయలంటే మనవాళ్ళే పుట్టాలి. కొడుకులు వచ్చారు, కొడుకుల తర్వాత ఒకరికి ఎమ్మెల్యే సంబంధం రావాలి, వాడికి ఎంపీ సంబంధం రావాలి, వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ మనవాళ్ళంట మగపిల్లలే పుట్టాలి, మనవాళ్ళే పుట్టాలి, మనవరాళ్ళు. మరి వాళ్ళని ఒకనేమో బిడ్స్పిల్లరీలో, ఒకనేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేర్చారు. ఆ తర్వాత వీడు బావాలి వచ్చిందాకా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిందాకా ఉంటారు కదండి. ఎంతో మంది చూస్తుంటాం. మనదొక తరం, మన తర్వాత ఇంకో తరం, దాని తర్వాత మరో తరం, ఎన్నో తరాలకు భూమి మార్చింది. నువ్వు నేనెంత. ఒక్కసారి ఆగిపోతే ఎవ్వడికి కూడా నీ అవసరం లేదు, తీసుకెళ్ళి ఊరి బిడ్డ పడేస్తారు. లేదండి అయిపోయిందా, చచ్చిపోయాడులే, హలో ఏమైంది, పొద్దున్నే టీగా వెళ్ళాడంటే బయట కూర్చున్నాడు, ఏదో గుండె పట్టేసింది అన్నాడు, 108కి ఫోన్ చేశాము. పోయేటంటే డాక్టర్ గారు చెప్పు, నాడి పెట్టి చూశాడు, అమ్మా లాభంలో తీసుకెళ్ళండి. పోయింది. ఏమైంది? పోయింది, ప్రాణం పోయింది. అందరూ అంటాడు, అమ్మా కానీ మరి అయిపోయిందా, మరి గుంటకి వెళ్ళారా, గుంట తీసుకొచ్చారా, మరి రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా, నీళ్ళకి ఏర్పాటు చేశారా, ఏడిస్తే పెట్టుకొస్తాడా, నువ్వు ఏడోపాక అమ్మాయి తల్లినొప్పి వచ్చింది, పిల్లలు భయపడిపోతారు, మరి జరగాల్సిందంతా చూడండి, ఏర్పాటు చేయండి. నువ్వు పోయిన తర్వాత చెప్పుకునే మాటలు ఏమైపోయింది? నీ ఇల్లు, నీ వ్యాపారం, నీ ఉద్యోగాలు. ఈరోజు ఒక పూట నమాజ్ చదవడానికి నువ్వు రావు. ఆ రోజు ఏమైపోతుంది? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఐశ్వర్యాలు, నీ యొక్క పేరు పలుకుడులు మొత్తం ఏం లేదు. కాబట్టి నువ్వు బాగుంటే 4 రోజులు చెప్పుకుంటారు, 5 రోజులు మర్చిపోతారు. ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళు పోతే లోకం ఆగిపోతాం. మనమంతా మన క్యాపబిలిటీ అంతా. 2 అయిపోయింది, జీవితం మోసం అన్నాడు. 3వది నవాబు గారు చాలా సంతోషపడుతున్నాడు. అబ్బా మంత్రి గారు ఇక రాజ్యం రాబోతుంది, నేను రాజును కాబోతున్నాను. ఆయన మౌనంగా ఉన్నాడు. నవాబు గారు 2 చెప్పారు, 3 చెప్పమన్నాడు. చెప్పట్లా. నవాబు గారు 3వది కూడా చెబితే నేను వెళ్ళిపోతా అన్నాడు. చెప్పట్లేదు. సరేనా నీకు చెప్పాలంటే నేను చెప్పినట్టు అన్నాడు. ఏంటి చెప్పు, ఏం కావాలంటే ఇస్తాను, ఎన్ని కోరుకుంటావు కోరుకు రాజు మీద అన్నాడు. ఈ అడుగులో ఉండే నాకెందుకు రాయల్ని, నేను చెప్పినట్టు చేయన్నాడు. ఏంటి అంటే ఆ పూరి గుడిసె ముందు ఒక గజ్జి కుక్క పాలు గతుకుతూ ఉంది పాత్రలో ఉంటే, అవి తాగితే చూతా అన్నాడు. ఇంతేనా అని చెప్పి వెళ్ళి గటగడగడ తాగేశాడు.
ఇక నవాబు నవ్వుతున్నాడు. నవాబు చెప్పావు కదా, చెప్పిన తాగితే చూద్దానన్నావు కదా, మరి చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఇంకా నవ్వుతానే ఉన్నాడు. నవాబు నువ్వు చెప్పావు, మాట తప్పుతున్నావు, తాగితే చూద్దానన్నావు కదా, చెప్పు అని చెప్పేసి అన్నాడు. నవాబు అన్నాడు, ఇంకెక్కడ సమాధానం వచ్చేసింది. నవాబు నువ్వు చెప్పలేదు కదా. అంత మహాసామ్రాజ్యానికి మంత్రి వైద్యుండి ఒక గజ్జి కుక్క తాగినటువంటి పాలన కూడా గతికావంటే ఈ ప్రపంచంలో లాలూచి పదవి వ్యామోహం అంతకంటే నీచమేంటి? వాడు తినాలంటే ల్యాబ్ టెస్ట్ జరగాలి, ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరగాలి. మరి అంత మహాసామ్రాజ్యానికి మంత్రి అయి ఉండి ఒక గజ్జి కుక్క తాగిన పాలన గతికాడు అంటే అంతకంటే నీచమేమైనా ఉందా? అప్పుడు గ్రహించాడు, ఓహో నిజంగా నేనేంటి, మంత్రి ఏంటి, ఈ పాలు గతకటం ఏంటి? హృదయం భారం అయిపోయింది, గుండె బరువెక్కిపోయింది. భారంతో అడుగులు వేస్తూ దారి మధ్యలోనే చచ్చిపోయాడు. ఎవరు తీసుకెళ్ళాడు సార్ సోదరులారా ప్రపంచంలో? కాబట్టి సోదరులారా, బహుశా సమయం అయిపోయింది అనుకుంటాం. అతిథులు ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు సార్. ఎందుకంటే పెద్దోళ్ళు ఉంటారు, షుగర్ ఉన్నోళ్ళు ఉంటారు, గ్రామస్తులు, స్త్రీలు, పెద్దలు ఉంటారు. మా ప్రత్యేకించి స్త్రీలు కూడా ఇంటికి దీపం ఇల్లాలు ఉన్నారు. ఆ ఇల్లాలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో, దైవధర్మానికి కట్టుబడి ఉంటుందో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, స్వర్గధామం అవుతుంది. ఎందుకంటే ఈరోజు భర్తకి ఎదురు తిరిగి వాళ్ళు ఎక్కువైపోయారండి. వీడియో పడతాడు, ఉప్పులో కూరలో కారం ఎక్కువైపోయినా, ఉప్పు తక్కువ ముందు వీడి వేరే ప్రతాపం చెప్పచ్చళ్ళు. మరి రేపు నీ చెల్లెల్లో కొడితే, నీ కూతుర్ని కొడితే ఆ బాధ ఏంటో తెలిసింది. 20 సంవత్సరాలు పెంచి నీ దగ్గర పంపిస్తే ఈరోజు ఏడిపిస్తున్నావు. కాబట్టి అదేవిధంగా భార్యలు కూడా భర్తకి ఒకప్పుడు ఎదురు చూసేవాళ్ళు, భర్త వచ్చిన తర్వాత తినాలి, భర్తతో తినాలి, భర్త తిన్నదాంట్లో తినాలి, భర్త తిన్న తర్వాత తినాలని. ఇప్పుడు మొబైల్లో పెట్టింది అనుకోండి, అన్నం పెట్టుకొని సావలేదంటది. ఈ మట్టికి మొబైల్ మట్టికి మొక్కలు వచ్చి తీయదు. ఇంట్లో దొంగలు పడింది కూడా చూసుకోవట్లేదు. పిల్లగాడికి అన్నం ముక్కులో పెట్టుతో నోట్లో పెట్టుకొని వాడి సోదరులారా, గౌరవం, గ్రామ వాస్తవ్యులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. అందరూ మానవత్వంతో జీవించాలి. అందరూ మనుషులే. కులం, మతం ఏమిసారి డ్రెస్ ఓడు కావాలి సార్, మంచితనం కావాలి, అరే మంచోడు చాలు. ఆ విధంగా మానవత్వంతో ఉండండి. అందరూ కూడా ఎవరిని కూడా కులాన్ని బట్టి వాడి మతాన్ని బట్టి ద్వేషాలు, అసూయలు, కార్పణ్యాలు పెంచుకోవడం కాదు. మనం అల్హమ్దుల్లాహ్ ఒక సమున్నతమైనటువంటి విశాలమైనటువంటి దేశంలో ఉన్నాము. అన్ని కులాలు, అన్ని మతాలు, ఇక్కడ అన్ని సంస్కృతులు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, అందరూ కూడా సుఖ సంతోషాలతో కోరుకోవాలనే ధర్మం చెబుతుంది తప్ప ఎవరిని నాశనం పడగొడితే ముందు నువ్వే పాడైపోతావు. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి అని కోరుకో. అందరూ సుఖంగా ఉంటారు, నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి అందరూ కూడా మానవతా విలువలతో మంచి సాత్వికమైనటువంటి మనస్సు కలిగి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. రాబోయేటువంటి బక్రీద్ పండుగలో కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరూ తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ అందరూ తమ యొక్క ఆరాధన చేసుకున్నటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక. అందరూ ఇక్కడ ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక, పాడి పంటల్లో శుభాలను ప్రసాదించుగాక, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకాయ జారీగా చేయుగాక. ఉన్నతమైనటువంటి ఆయన ప్రతిఫలాన్ని మనకు సదకాయ జారీగా చేసి అక్కడ ప్రసాదించుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక. ప్రత్యేకించి ఈ గౌరవరం గ్రామస్తులు, అదేవిధంగా ముఖ్యులు, పెద్దలు, నాయకులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ ఉన్నతమైనటువంటి స్థానాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి సమున్నతమైనటువంటి హిదాయతను ప్రసాదించాలని కోరుకుంటూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరూ కూడా మన దేశ ప్రజలు ఎక్కడో జరుగుతుంటే కూడా మనకి ఇబ్బంది కదండి. ఇప్పుడు ఎంతసేపు చెప్పారు, ఆయనకి చెప్తున్నాను, విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఎన్నో ప్రాణాలు కలిసిపోతూ ఉంటాయి. యుద్ధమే వద్దు, యుద్ధం ద్వారా రక్తపాతం తప్ప ఏమి ప్రపంచానికి వాడు ఎక్కడో జరుగుతుంటే ఇక్కడ మనకి ఇల్లు గడవట్లేదా, పెట్రోల్ లేక ఎన్ని బాధలు. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రతి చోట అందరూ బాగుండాలని కోరుకోవాలి. మన కుటుంబం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వోన్నతుడైన అల్లాహ్తో నేను వేడుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి యసిఫూన్ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు మీరందరూ సార్ గారి ప్రసంగం విన్నారు. ముఖ్యంగా ఇద్దరు కూడా తన ఇంట్లో ఉండే సమస్యల గురించి మాట్లాడారు. నేను అందరూ దేవుడు మా అందరినీ సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాను. ఇలాగే ఇప్పుడు ఈ మసీద్ ఇమాం గారు స్టేజ్ పైకి రావాలి, మరి మౌజన్ గారు కూడా స్టేజ్ పైకి రావాలి. 2 నిమిషాలు
వీళ్ళకు శాలువా కట్టిన తర్వాత మన ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ గారు 2 నిమిషాలు ఖాళీ గారు శాలువా కడతారు. గోలేభాయ్ గారు కూడా స్టేజ్ పైకి రావాలండి. జనాబ్ సమీభాయ్ గారు గోలేభాయ్ గారు స్టేజ్ పైకి రావాలి, స్టేజ్ పై రావాలండి. భోజనం ఏర్పాటు చేయబడినది. ఈ ప్రసంగం తర్వాత అందరూ తినిపోవాలండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళాలండి. అల్హమ్దులిల్లా, ఇటువంటి గ్రామ ప్రజలకు మనం ఎక్కడ చూడలేము. మనం అల్లాహ్తో శాంతి, ఇదే శాంతిలాగా వీళ్ళు ఉండాలని కోరుతున్నాము. ఇప్పుడు మనము సభ ముగిస్తున్నాము. లాస్ట్లో ఒక దువా చదువుతున్నాము. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సోదర సోదరిమణులు, మైనారిటీ ముస్లిం నాయకులకు, వేదికను అలంకరించిన పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, నాయకులకు, అన్ని మతాల ఆడపడుచులకు, సోదర సోదరిమణులకు, ఈ శాంతి సందేశ సభకు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ శాంతి సభను ఉద్దేశించి మాట్లాడిన అబ్దుల్ రెహమాన్ గారికి ప్రత్యేక ఎన్నో విషయాలు తెలియపరిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా అందరికీ ఇక్కడ శాంతి, ఇస్లాం మతం అంటేనే శాంతి. ఇస్లాం మీనింగ్ తెలుగులో శాంతి. కాబట్టి వాళ్ళ పవిత్ర పురాణం చెప్పినట్లు, విశ్వాసులారా, మీ అల్లా తోగను పట్టుకొని ఆ తోగనే మీకు ఏకత్వము, భ్రాతృత్వము, శాంతి కలుగజేస్తుంది అనే సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి అన్ని మతాల వారితో ఎవరు విద్వేషాలకు, విభేదాలకు తాగిపోకుండా అందరము సమానంగా సోదర భావంతో, ప్రేమతో మెలగాలని చెప్పేసి, ఇంకా నేను ఎంతో చెప్పాలనుకున్న సభలో సమయం లేనందున సభను ఉద్దేశించి తక్కువ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి కోరుతున్నాము. ఈ సభకు అందరూ వచ్చేసి ఇంత గొప్పగా ఘనంగా మార్చినందుకు నేను ముఖ్యంగా శ్రీ గురునాథ్ రెడ్డి గారికి, ఇంత వాళ్ళ ఆరోగ్యం బాగున్నా కూడా వచ్చి ఇక్కడ చేశారు. మరి అందరూ పెద్దలు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మా సభను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మాజీ సర్పంచ్ గారికి అబ్దుల్ రెహమాన్ గారిని కోరుతున్నాము. చాలా చెప్పాలని మాజీ సర్పంచ్ మోహన్ కాజీదర్ గారు, ఉప సర్పంచ్ విన్నారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా ఈ సభను